మొదటి అధ్యాయంలో 18వ వచనం నుండి అనుజనులు పాపం చేసిన విధానాన్ని తెలియపరిచాడు. వారు దేవుని గూర్చిన అనగా దేవుడు ఉన్నాడనే సంగతిని ఎరిగి ఉండి వారు భౌతిక సంబంధమైన రూపాల్లో అక్షయమైన వాటి యొక్క క్షయమైపోయే రూపాల్లో విగ్రహాలు చేసుకుని దేవుడని నమస్కరించేసి నిజ దేవుడైనట్టు ఆయనకి కోపం పుట్టించారు. వారి వ్యక్తిగత జీవన విధానాలన్నీ కూడా అపవిత్రపరుచుకుని దేవునికి దూరం అయిపోయారు. విగ్రహారాధన బట్టి, రెండవది వారి వ్యక్తిగతమైన చెడుతనాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయారు. 2వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఉన్న యూదులు అంటే ఏం చేయకూడదు ఏం చేయాలని తెలుసున్న యూదులు ధర్మశాస్త్రాన్ని మీరి పాపం చేశారని 2వ అధ్యాయంలో తెలియపరిచారు. అయితే అన్యులతో పాటు యూదులు పాపులే అని నిరూపించేటప్పటికీ యూదులకి కోపం వస్తుంది కదా. మరి అంటే అన్యులు పాపులైనప్పుడు వాళ్ళతో మమ్మల్ని సమానం, మేము తప్పు చేస్తే చేసాం అంటే పాపం చేసాం, ఆజ్ఞ అతిక్రమించాం, కానీ అన్యులతో సమానం అయిపోయామని చెప్పేసి ఇంకా మాకేం ఘనత లేదా, మాకేమీ లేదా, సరే పాపులమే ధర్మశాస్త్రాన్ని మీరి, కానీ మాకున్న ఏం ఘనత ఉందంటే ఉంది అని 3వ అధ్యాయంలోనే ఆయనే డిఫెన్స్ లాయర్గా వాదిస్తున్నట్టుగా మనకు అర్థం. అట్లయితే యూదుని కలిగిన గొప్పతనం ఏంటి? అదే యూదుడు ధర్మశాస్త్రం ఉండి కూడా పాపం చేశాడు, అన్యుడు పాపం చేశాడు, ఇద్దరు పాపులైతే అన్యులు యూదులు పాపులైతే అసలు యూదుడికి ఏం గొప్పతనం లేదంటే ఉంది. యూద జాతికి ఏముంది? గొప్పతనం ఉంది. ఏమిటి అని అంటే సున్నతి వల్ల ప్రయోజనం ఏంటి అంటే ప్రతి విషయమునందు అధికమే. అనుజనులకి వారు నిరీక్ష లేని వాళ్ళు, దేవుడు లేని వారు. అర్థమైందా? అది ఎఫెసీయులకు 2:13 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. అయితే యూదులు దేవుని ఎరిగిన వాళ్ళు, ప్రతి విషయం మంది అధికమే. మొదట దేవోక్తులు యూదులు పరం చేయబడ్డాయి. దేవుని యొక్క మాటలు ఎవరికి ఇవ్వబడ్డాయి? యూదులకి ఇవ్వబడ్డాయి. ప్రవచనాలైన సందేశమైన యూదులకే ఇవ్వబడ్డాయి, ఇశ్రాయేల్ జనాంగానికి. కొందరు అవిశ్వాసులనేమి, వారు అవిశ్వాసులైన దేవుడు నమ్మదగినడు కాకపోనా అట్లా అనరాదు. కొంతమంది అవిశ్వాసులైనంత మాత్రాన యూదుల్లో దేవుడు నమ్మదగిన వాడు కాకపోనా కాబట్టి ఆయన నీ మాటలో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడు అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరాడనమాట. నీ మాటలో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నువ్వు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు. 51వ కీర్తన అనుకుంటా, చూడండి ఒకసారి. అంటే దేవుడు వ్యాజ్యం ఆడినప్పుడు ఆయన గెలుస్తాడు. అది చూసారా, నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎలా ఉంటాడు? కాబట్టి నీవు మాటల్లో నువ్వు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యం అన్నప్పుడు గెలిచినట్లు అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడు అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరాడు అన్నాడు అనమాట. కాబట్టి ఎవరైనా దేవునితో వ్యాజ్యం ఆడితే గెలిచేది ఎవరు? దేవుడా మానవుడా? దేవుడు. మానవుడికి తన జీవన లోపాలు అనేవి ఉంటాయన్నమాట. దేవుడు సత్యవంతుడు కాక తీరడు. అందువలన మన దుర్నీతి దేవునీతికి ప్రసిద్ధి కలగజేసిన వల్ల ఏమందుము?
మనం చేసే చెడుతనం వల్ల దేవుడికి మహిమ వస్తే ఏమందుము? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను, అట్లా అని రాదు. అట్లయిన వల్ల దేవుడు లోకానికి ఎట్లా తీర్పు తీర్చును? ఇప్పుడు మనం చెడుతనం చేసాం, దేవుడికి మహిమ అంటే నేను చెడ్డవాడిని నేను చెడ్డ పనులు చేశాను కాబట్టి నీ యొక్క మంచి గుణాలు, నేను చేసిన చెడుతనాన్ని బట్టి నీ మంచి గుణాలు ఏంటో, నీ మంచితనం ఏంటో బయటపడింది కాబట్టి నాయన నేను చెడు చేయడం బట్టే కదా నీకు నీ మంచితనం, నీ గుణాలు, నీ యొక్క మంచి గుణాలు అనేవి బయటపడ్డాయి. కాబట్టి నేను చెడు చేయకపోతే నీ యొక్క మంచితనం ఎలా బయటపడుతుంది? అంటే నేను చెడు చేయడం బట్టే నీకు మహిమ వచ్చింది. అప్పుడు దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? అంటే నేను చెడు చేయడం వల్ల నీకు మహిమ వచ్చింది, అలాంటప్పుడు దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? అందుకని వాళ్ళు చెడుతనం చేసినా చేయకపోయినా దేవుడు సత్యవంతుడే, దేవుడు మంచివాడే, అవునా కాదా? అందువల్ల మేము చెడు చేసాం కాబట్టి నువ్వు నీతిమంతుడిగా కనపడ్డావని చెప్పేసి మాట్లాడితే అప్పుడు ఎలా తీర్పు తీరుస్తాడు దేవుడు? అవునా కదా? కాబట్టి దేవుడు న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. నువ్వు చెడుతనం చేయి, ఏదైనా చేయి, దేవుడు న్యాయవంతుడు కాబట్టి నువ్వు తీర్పు తీర్చినప్పుడు నువ్వు చేసిన చెడుతనాన్ని బట్టి లేకపోతే చేసిన అన్యాయాన్ని బట్టి నువ్వు తీర్పులోకి తీసుకుంటాడు దేవుడు అనమాట. అంతేగాని అంటే మీకు అర్థం అవడం కోసం, ఇప్పుడు యూదులు పాపం చేశారు యేసుప్రభువుని అప్పగించడం ద్వారా. అందుకే ఆ దోషం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అన్నారు వాళ్ళు, అవునా? కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డారు, సిలువేయండి అన్నారు కదా, వీళ్ళు సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. అది దేవుడు చేసిన కార్యక్రమం. అయితే యూదులు మేము సిలువేయటం బట్టే కదా మానవ జాతికి రక్షణ వచ్చింది, మేము సిలువేయబడకపోతే మానవ జాతికి రక్షణ ఏది అన్నారు అనుకో. వాళ్ళు వారు ఆ సమయానికి వచ్చేటప్పటికి వారు చంపే మనస్తత్వం కలిగి ఉన్నారు కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారిని వాళ్ళకి అప్పచెప్పాడు దేవుడు. వాళ్ళకి ఆ మనస్తత్వం లేకపోతే వాళ్ళు చంపే ఆయన ఆ పరిస్థితులకి వెళ్ళాడు. కాబట్టి వాళ్ళు ఆ మనస్తత్వం కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ చేర్చబడ్డారు, అంతే తప్ప వీళ్ళు చెడుతనాన్ని బట్టి యేసుప్రభు ద్వారా దేవునికి మహిమ రాదు, అవునా కదా? కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఉన్నాడు, వాడు ధనం దొంగిలించేవాడుగా ఉన్నాడు కాబట్టి వాడి స్వభావం అలాంటిది కాబట్టి యేసుప్రభు నమ్మటానికి ఆయన ఉంచాడు అనమాట. అంతేగాని ఇస్కరియోతు మంచివాడిని దొంగగా చేసి వాడుకోలేదు. దొంగగా చేసి వాడుకుంటే నాయన నీ వాళ్ళే కదా, నువ్వే కదా నిన్ను ఎలా చేసావు అని చెప్తే అప్పుడు ఆయన ఎలా తీరుతాడు? చేయలేడు కదా. అందుకే దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు కాకతీరాడు. అందువల్ల నేను నా దుర్నీతి వల్ల దేవునికి నీతికి ప్రసిద్ధి కలగజేసిన ఎలా ఏమందము ఉగ్రతను చూపించి, అంటే పాపం చేసినట్టు వాళ్ళ మీద దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడు, అవునా కాదా? ఇప్పుడు పాపం చేసినట్టు వారు దేవుని ఉగ్రత ఉందా లేదా? అనేక మంది ఈ లోకంలో తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, అర్ధాంతరంగా మరణిస్తున్నారు, అవునా కాదా? ఈ వివాహానికి ముందు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళ మధ్యన ఏదైనా సంబంధాలు తేడా వచ్చినాయి అంటే కనుక ఎవరొకరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఎక్కువ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. దాన్ని ఏమంటారు? అది అక్రమ అంటే నీతి తప్పారు, మరణిస్తున్నారు, వాళ్ళకంతటి వాళ్ళే తెచ్చుకున్నారు, అవునా కాదా? కాబట్టి అలాగన దేవుడు ఉగ్రతను చూపించే దేవుడు అన్యాయస్తుడగునా? అంటే శిక్షిస్తున్నాడంటే, ఒకరిని శిక్షిస్తున్నాడంటే, లేదా ఒకరి మీద ఉగ్రత కురిపించబడుతుందంటే, సొదొమ గొమొర్రా మీద ఉగ్రత కురిపించబడడానికి దేవుడు న్యాయవంతుడే కాదా? ఎందుకు? పరశరీరానుసారులు అయ్యారు, తమ భార్యలు ఉండగా వేరే శరీరాలతో పోయారు, వేరే స్త్రీలతో. అందువల్ల పరశరీరానుసారులు అయినందున దేవుడు వారిని ఏం చేశాడనమాట, అగ్ని గంధకాలతో అగ్ని గంధకాలతో కాల్చి పడేశాడు. నియమం మీరితే ప్రమాదం తెచ్చుకుంటాడు మానవుడు. అందుకని గతంలో చేసిన పాపాలన్నిటికీ యేసుప్రభు ద్వారా యేసుక్రీస్తు నందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందుతున్నాం కాబట్టి పాప క్షమాపణ అనేది కలుగుతున్నాం.
ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. అది ఎఫెసీయుల పత్రిక 2:4 తెలియపరచాడు ఆ విషయాన్ని. మనము క్రైస్తవుడు కాకముందు మనము శరీరం ఎక్కువ మనసు కోరికలను తీర్చుకుని బ్రతికాము. దానివల్ల దేవుని ఉగ్రత మన మీద వచ్చింది. అందువల్ల ఉగ్రత నుండి యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనల్ని తప్పించాడు. ఆ ఉగ్రత నుంచి దేవుడే ప్రభు ద్వారా తప్పించిన తర్వాత, ఉగ్రించి తప్పించబడిన తర్వాత మళ్ళా ఉగ్రతకు గురయ్యే పనులు చేయొచ్చా? చేయకూడదు. దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. అందువల్ల ఉగ్రత చూపించే దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవునికి మహిమ కలిగినట్లు నా అహసత్యం వలన దేవుని సత్యం ప్రబలం ఎలా? నేను ఇక నీ పాపనట్టు తీర్పు పొందను ఎలా? మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్తున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారం మేము ఎందుకు చెప్పరాదు? అటువారు కలుగు శిక్షా విధి న్యాయమే అన్నాడు అనమాట. అందువల్ల మేలు కలుగుటూ కీడు చేద్దామా? 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలన్నారు. అవునా? అది నాశనం అయిపోతాయి ఆ కుటుంబాలు. అవి ఒక అబద్ధం ఆడితేనే ప్రమాదం. అవునా కాదు? అలాంటిది 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయటం అనేది లోకానికి మంచిది. అది లోకానికి మంచిదే, కానీ దేవుని దృష్టిలో కీడు చేసేది కాక. అవునా కదా? అది కుర్రోడికి అనారోగ్యాలు ఉన్నాయి, అమ్మాయికి వేరే సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏం చెప్పలేదు, చేసి పడేశారు అబద్ధాలు ఆడేసి. వివాహం అయిన తర్వాత ఒకళ్ళు బయట ఆడుతూ ఉంటారు. అవునా? బయట వెంటనే ఒకరు కొట్టుకు చచ్చిపోతారు. ఏంటి అప్పుడు నువ్వు వేసుకున్న కోటింగు ఏది? నువ్వు ఎర్రగా ఉన్నా కనబడగా వివాహంలో ఏంటి మీరు నల్లగైపోయావేంటి అంటే కోటింగ్ వేసి మోసం చేశాను నన్ను అని చెప్పేసి ఏం చేస్తున్నారు? తిట్టుకుంటారా? తిట్టుకోరా? ఇది బంగారం చాలా ఎక్కువ వేసుకున్నావు, ఎవరి నీ కదా మరి మీ అన్నారేంటి? అద్దీయా? అది వేరే వాళ్ళు వేసుకున్నారా? ఏంటి మోసం ఏంటి? అవునా కదా? ఇలాంటి మోసపూరితమైన జీవితాలు ప్రమాదంలోకి వెళ్తాయి కాబట్టి ఆయన ఏమన్నట్టు మేలు చేయడం కోసం కీడు చేద్దామా? మేలు చేయడం కోసం కీడు చేద్దామా? కాబట్టి మేలు చేయడం కోసం కీడు చేద్దామా? కాదు. లోకంలో వాళ్ళు ఏంటంటారు? లోకంలో చేసే పనులేంటి? ధనవంతులది దోసేసుకొని దరిద్రులకు పంచిపెట్టాలా? అంటే ధనవంతులు కీడు చేసి దరిద్రులకు మేలు చేస్తావా? చేయొచ్చు అలాగా? అది నీవు కష్టపడిన చేతులతో ఆయన ఏమన్నాడు? ఎఫెసీయుల పత్రిక 4:25 ఏమన్నాడు? 25-26 కష్టపడి మంచి చేతులతో మంచి పని చేస్తూ అక్కర కలిగిన వాడికి పంచిపెట్టమన్నాడు. లోకంలో వాళ్ళు ఏమంటారు? లోకంలో వాళ్ళు అంటారు ధనవంతుడు దోసేసి పేదోడికి పెట్టాడు. ఆడు కష్టపడి సంపాదించి ఎదుగులంటూ పడితే ఆడు దోసేసి నువ్వు ఎవరికో పెట్టడం ఏంటి? నీ కష్టార్జితం పెట్టాలి కదా. నేను అవునా కాదా? అలాంటి ఆలోచన విధానాలు మానేసుకోండి, చాలా ప్రమాదం. మీకు అర్థం కదా? అందువల్ల ఎవరో ఇచ్చిన జేబులు పెట్టుకుని మీకు ఇస్తే అదేంటి ప్రయోజనం? నేను అదే నేర్పాను స్థానిక సంఘాలకు. వేరే సహోదరులు మనకి సహాయం చేయడం తప్పు కాదు, కానీ దీవెన అంటే భౌతిక సంబంధన మేలు అవన్నీ కూడా ఆళ్ళకి పోతాయి కదా. రక్షించబడిన మనము ఏం పనులు చేయాలి? సత్క్రియలు చేయాలి, స్వార్థ ప్రకటించాలి. ఇప్పుడు అదే సంఘం ద్వారా మనం పనిచేస్తే అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. అవునా కదా? మీరేదో 10 రూపాయలు ఇస్తే అందులో నేను 5 రూపాయలు నా జేబులు పెట్టుకుని ఒక 5 రూపాయలు నేను వచ్చి పెడితే నేను ఇచ్చింది ఏముంది? నాకు ప్రతిఫలం ఏముంటుంది? ఎవరిచ్చారో వాళ్ళకి వెళ్తుంది. అవునా కాదా? కాబట్టి దేవుని పిల్లలుగా మనము మేలు చేయటానికి కీడు చేయాల్సిన అవసరం లేదన్నమాట. అది చెప్పాడు ఇక్కడ. నువ్వు మేలు చేయి అంతే, కీడు చేయమని చెప్పలేదు. అర్థమైందా? కీడుకి ప్రతికీడు చేసేది ఎవరు? దేవుడు. అందుకని మేలు కలుగుట కీడు చేయదమని మేము చెప్తున్నామని కొందరు మమ్మల్ని దూషిస్తున్నారు. మేము చెప్తున్నామని కొందరు మమ్మల్ని దూషించే ప్రకారం మేము ఎందుకు చెప్పరాదు? అటువారు కలుగు శిక్షా విధి న్యాయమే అన్నమాట. అలాగైనా ఏమందము? మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారు? ఎంత మాత్రం కాము. యూదులేమి జాగ్రత్త గుర్తుపెట్టుకొని 9వ వచనం 2 అధ్యాయాలని అక్కడ ప్రస్తావిస్తున్నాడు ఆయన. యూదులేమి గ్రీసు దేశస్తులేమి అంటే అన్ని జనులు అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. మొదటి 2 అధ్యాయాల్లో
గ్రీస్ దేశస్తులు అంటే అన్యులు, యూదులు వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు? పాపం చేశారని దోషారోపణ, అంటే వాళ్ళు చెప్పాం మేమని చెప్పేసి. అలాగే నేమందు మేము వారికంటే శ్రేష్ఠమా తక్కువ, ఎంత మాత్రము కాము, యూదులేమి గ్రీస్ దేశం అందరూ పాపానికి లోనే ఉన్నారని ఎంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇంతకుముందు దోషారోపణ చేస్తున్నాం. కానీ వారి గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయో చూడండి. ఇందుని గురించి వ్రాయబడింది ఏమనగా, నేను దోషారోపణ చేశాను పరిశుద్ధాత్మ ద్వారా కన్నా దోషారోపణ చేస్తా వాళ్ళ మీద. ఏమని? యూదులైనా గ్రీస్ దేశస్తులైనా ఇద్దరు కూడా ఏమై ఉన్నారు? పాపానికి లోనై ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు దోషారోపణ చేశాను, 1-2 అధ్యాయాల్లో దోషారోపణ చేశాను, ఇద్దరు పాపులై ఉన్నారని సంగతి. ఇందుని గురించి వ్రాయబడింది ఏంటంటే, అంటే యూదులైనటువంటి వాళ్ళు పాపులని సంబంధించి రాయబడింది ఏంటంటే, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని గ్రహించేవాడు లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాల వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుగుతో మోసం చేయదురు. వారు పెదవుల కింద సర్పం విషం ఉంది. వారి నోటి నుండి శపించడం పగ ఉన్నాయి. రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతున్నాయి. నాశనము శాంతి మార్గము ఎవరాళ్ళు? యోధులు. శాంతి మార్గం ఏమవరంటే వాళ్ళు శాంతి మార్గం ఎరగరంట వాళ్ళు. తర్వాత ఎవరికి? యోధులకి. వారి కనులు ఎదుట ఏం లేదంట? దేవుని భయం లేదంట. కాబట్టి కీర్తన 14:2-4 చెప్పబడిన సందేశము, కీర్తన 53:2 చెప్పాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడని చెప్పాడు కదా. కీర్తన 14:2-4. కాబట్టి మీ లేఖనాలే మిమ్మల్ని, అంటే మీ గురించి ప్రవచనాలు ఏమున్నాయంటే, మీలో అక్కడ నీతిమంతుడే లేడు. అసలు ధర్మశాస్త్రంలో ఉన్నవాళ్ళు ఎవరు లేరంట? నీతిమంతులు లేడు. మీ లేఖనాలే మీ మీద నేరస్థాపన చేస్తున్నాయి. నేను కాదు దోషారోపణ చేస్తా. గ్రీస్ దేశస్తులు పాపం చేశారు, అన్యులు, యూదులైన మీరు కూడా పాపం చేశారు. నేను దోషారోపణ చేశాను కదా, పౌలు గారు అన్న, నేను దోషారోపణ చేశాను కదా. కానీ మీ లేఖనాలు కూడా మీలో ఎవడో నీతిమంతుడు వీళ్ళని చెప్తాను. కాబట్టి వారు కన్నులు ఎదుట దేవుని భయం లేదు, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకం దేవుని శిక్ష పాత్రమగునట్లు ధర్మశాస్త్రం చెప్తున్న వాటిని అన్నిటిని బట్టి ధర్మశాస్త్రంలో నేను వారితో చెప్తున్నది ఎరుగుదము. కాబట్టి దేవుని పిల్లలుగా మీ యొక్క లేఖనాలే మీ మీద దోషారోపణ చేస్తున్నాయి. మీరు పాపులను తెలియజేస్తున్నాయి. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, గ్రహించేవాడు లేడు అని మీ లేఖనాలే మీ మీద నేరస్థాపన చేస్తాను. నేను చేశాను, అన్యులైన మీరు పాపం ఎలా చేశారో, యూదులైన మీరు ఎలా పాపం చేస్తున్నారో చేశాను. అయితే పాత నిబంధనలో ప్రవచనాలు కూడా ఏం చేస్తున్నాయి? మీరు దోషులని, పాపులని, మీరు నీతిమంతులే లేడని దోషారోపణ చేస్తున్నాయి. అందువలన యూదులకి గొప్పతనం ఉంది. దేవుడు వారి వశం చేశాడు. ఏది? సందేశాన్ని, ప్రవచనాలు వారు వశం చేశాడు. యేసుప్రభువు వారు వారిలో నుంచి వచ్చారు. అవునా కదా? అది రోమపత్రిక 9వ అధ్యాయంలో చెప్పాడు కదా. 3-4 వచనాల్లో ఏమన్నాడు ఆయన? పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా జన్మించింది యూదుల్లోనే. అయినంత మాత్రాన వాళ్ళు పాపులే కదా. పాపులే కదా. యేసుప్రభువు వచ్చినంత మాత్రాన వాళ్ళు పాపులు కాదా? పాపులే కదా. పాపం చేసిన వాళ్ళు ఎవరో పాపులే. కాబట్టి నేను మీ మీద దోషారోపణ చేయడానికి మీ లేఖనాలు కూడా మేము మీ మీద దోషారోపణ చేస్తున్నాయి. మీ గురించి ముందు ప్రవచనాలు, మీ గురించి అంటే యూదుల గురించిన ప్రవచనాలు ఏం చెప్తున్నాయి మీకు తెలుసా? మీలో ఎవడు నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు అని చెప్పి మీ నోటి నిండా శపించడం ఉంది, పగ ఉంది, అర్థమైంది అని చెప్తూ ఆయన ప్రతి నోరు మూయబడినట్లు 19వ వచనం సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లు
ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటి నుండి ధర్మశాస్త్రాన్ని లోనైన వారితో చెప్పుచున్నది నేను ఎరుగుదుము. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. అది ధర్మశాస్త్రం మనుషులు నీతిమంతులుగా తీర్చలేదు. పాపం అంటే ఏంటో చెప్తుంది అంతే. పాపం చేసిన తర్వాత పాపానికి శిక్షే తప్ప నీతిమంతుడిగా తీర్చే అవకాశం ధర్మశాస్త్రానికి లేదు. అందుకే ఎబ్రీ పత్రిక 10:5లో 10:4-5 వచనాల్లో ఎడ్ల ఎక్కి మేకల ఎక్కి రక్తం పాపాలను తీసివేయటం అసాధ్యమని చెప్పడం జరిగింది. అందువల్ల ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది తప్ప పాపం నుంచి విడుదల చేసి నీతిమంతులుగా మాత్రం తీర్చటం దేవుడు అందుకు ఇవ్వలేదు. అక్రమాలు జరగకుండా ఉండటానికి ఇచ్చాడు. ఆయన వ్యభిచారం చేయొద్దు, తల్లిదండ్రులను చూసుకోవాలా, దొంగతనం చేయొద్దు, పొరుగువాని మీద అబద్ధం సాక్ష్యం చెప్పకూడదు అని చెప్పేసి వాళ్ళ జీవితాల్లో క్రమంగా బ్రతకడం కోసం వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు. పొరుగువాని భార్యతో వ్యభిచరించకూడదు, కాబట్టి ఇది చేస్తే పలానా శిక్ష రాళ్ళతో కూడా చంపేస్తారు మిమ్మల్ని అని చెప్పేసి దేవుడు తెలియజేశాడు. అందుకని ధర్మశాస్త్రం క్రియలు ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడితే యేసుప్రభువు రావాల్సిన అవసరం లేదు. అందుకని ధర్మశాస్త్రం ఉన్న మీరు పాపులే అన్నాడు అంతే. ధర్మశాస్త్రం ఉన్న మీరు ఎవరు? పాపులే అని యూదులతో చెప్తున్నాడు పౌలు గారు. ధర్మశాస్త్రం వల్ల పాపం మనకు ఎట్టిదో తెలిసింది అంతే. అండర్లైన్ చేసుకోండి. ధర్మశాస్త్రం వల్ల పాపం మనకు ఎట్టిదో అది. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే విగ్రహారాధన పాపం. అర్థమైందా? తల్లిదండ్రులు చూడకపోవడం పాపం, హత్య చేయడం పాపం, వ్యభిచరించడం పాపం, దొంగతనం చేయడం పాపం, అబద్ధ సాక్ష్యం చెప్పడం పాపం, పొరుగువాడిని ఆశించడం పాపం. పాపం అంటే ఏంటో చెప్తుంది. లేవికని 18 అధ్యాయాలు వాయు వరుసలు లైంగిక సంబంధంగా క్రమం తప్పకూడదు, లైంగిక సంబంధమైన క్రమం తప్పకూడదు, వివాహం చేసుకోవాలంతే. వాయు వరుసలు తప్పితే వాళ్ళిద్దరిని రాళ్ళతో కూడా చంపేమంది ధర్మశాస్త్రం. పాపం అంటే ఏంటో తెలియజేసింది ధర్మశాస్త్రం. పాపం అంటే ఏంటో తెలియజేయబడుతుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది. ధర్మశాస్త్రం నీతిమంతులకు తీర్చట్లేదు, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఏంటి దేవుని నీతి? దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? అర్థమైంది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఆదికాండం 3:15లో నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలుగజేస్తానని, స్త్రీ సంతానం ద్వారా అపవాదును ఓడిస్తానని చెప్పాడు. భూలోక రాజ్యాలు ఆస్వాదిస్తానని, నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆస్వాదిస్తానని ధర్మశాస్త్రం చెప్పింది. నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులు నా వంటి ఒక ప్రవక్త పుడతాడు, అతను మాట విన్నవాడు సర్వనాశనం అవుతాడని చెప్పేసి మోషే ద్వితీయోపదేశకాండం 16:16లో చెప్పడం జరిగింది. అవునా కదా? ద్వితీయోపదేశకాండంలో 18 అధ్యాయం అనుకుంటాం, 18 నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులను పుట్టిస్తాడో ఆయన మాట విన్నవాడు సర్వనాశనం అవుతాడని చెప్పేశాడు. అర్థమవుతుందా? కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్పింది? యేసుప్రభు గురించి చెప్పింది. అవునా? అందుకని యేసుప్రభు వారు ఏమన్నారు? క్రీస్తు వారు ఏమన్నారు? 1:24-44 ఏమన్నారు? నన్ను గూర్చి రాయబడినవి నెరవేరినాయి. ఎందులో? ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తన గ్రంథంలో నన్ను గూర్చి రాయబడినవి మీ యొద్ద ఉన్నప్పుడు నెరవేరాలన్నాను, ఇప్పుడు నెరవేరినాయి అని చెప్పేసి ఆయన తిరిగి లేచిన తర్వాత లోకాసువార్త 24:44లో చెప్పారు. అవునా కాదా? కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్పింది? యేసుప్రభు గురించి చెప్పింది. యేసుప్రభు వస్తారు, ఆయన ద్వారా ఆయన ద్వారా ఆస్వాదించబడతారని. ప్రవక్తలు ఏం చెప్పారు? ఆయన సిలువ వేయబడతాడు, ఆయన సిలువ అంటే ఆయన మరణిస్తారు, ఆయన మరణం ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని యెషయా 53 అధ్యాయం కదా. కాబట్టి ఆయన కన్యకు జన్మిస్తారని, ఆయన బెత్లెహేములో జన్మిస్తారని, ఆయన జన్మించినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అన్నీ కూడా చెప్పుకొచ్చారు ఆయన ప్రవక్తలు ప్రవచించారు. అలా కీర్తన గ్రంథాల్లో కూడా ప్రభు గురించి రాయబడ్డాయి. అర్థమైంది. 2వ కీర్తన ప్రభు పరిపాలన, 22వ కీర్తన ప్రభు యొక్క శిలువ మరణం యొక్క బాధలు. అర్థమైంది. 16వ కీర్తన క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానానికి సంబంధించిన కీర్తన.
ఇలాగా కీర్తనల గురిలో కీర్తన గ్రంథంలో ఆయన గురించి రాయబడింది. ఆయన గురించి రాయబడింది కాబట్టి ప్రభు వచ్చి ఏమన్నారంటే నన్ను గూర్చి రాయబడినవి ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనలో రాయబడినవి నెరవేరాలి, మీతో నేను ఉన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత ఏమన్నారంటే నెరవేరిని అని చెప్పేసాడు. అందువల్ల ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరి ద్వారా పాపక్షమాపణ కలుగుతుందని? యేసుక్రీస్తు వారి ద్వారా. అది యేసుక్రీస్తునందల 22వ వచనం. అది యేసుక్రీస్తునందల విశ్వాస మూలమైనదై నమ్మే వారందరికీ కలుగు దేవుని నీతి ఉంది. కాబట్టి ఎలాగో ఒక వ్యక్తి నీతిమంతుగా తీర్చబడుతున్నాడంటే యేసుక్రీస్తునందల విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి ఉంది. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎవరాళ్ళు? యూదులైనా ఆంజులైనా. ఆ కాలంలో, ఇప్పుడు కాదు, ఆ కాలంలో ప్రస్తుతానికి మాట్లాడేది. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది దేవుని మహిమను పొందుతున్నారు. ఎలాగా? ప్రభులోకి రావడం ద్వారా, బాప్తిసం పొందడం ద్వారా. అవునా కాదా? అనేక మంది ప్రభులోకి రావడం ద్వారా మహిమను పొందుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆనాటి కాలం అందరూ కూడా ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మహిమను పొందే భాగ్యాన్ని ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఎలాగనా చూడండి అక్కడ 23:4లో, కాబట్టి పొందలేకపోతున్నారు కాబట్టి అన్యులైన యూదులైన పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, అది ఎఫెసీయుల పత్రిక 2:7 వచనంలో, నమ్మేవారు ఆయన కృపచేతనే. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగింది కాదు. అంటే మీరేదో మంచి పనులు చేశారని మిమ్మల్ని దేవుడు రక్షించలేదు. దేవుని వరం, దేవుని యొక్క వరం. ఏది? పాపం నుంచి విడుదల పొందే ఏర్పాటు దేవుని వరం. అది దేవుని వరం. దేవుడు వరం అనుగ్రహించాడు మీకు. ఏమని? యేసుప్రభు ద్వారా పాపాలను యేసుక్రీస్తు వారి ద్వారా రక్షించబడండి అని దేవుడు ఒక వరం ఇచ్చాడు మనకి. అవునా? దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఏ వరం ఇచ్చాడు? మీ గత పాపాలని ప్రభువులో కడుక్కోండి అని. ఆ వరాన్ని ఉపయోగించుకుంటే ప్రతి మానవుడు ఏమీ చెల్లించుకోకుండా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు నమ్మేవారు, పాపులైనటువంటి వాళ్ళు, ఎవరు పాపం చేశారో ఆ పాపులైనటువంటి వాళ్ళు, ఎవరు పాపం చేశారో ఆ పాపులైనటువంటి వాళ్ళు ఏం చేయాలా? కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, ఎఫెసీయుల పత్రిక 1:7, క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అర్థమైందని? పాపులైనటువంటి వాళ్ళు నిర్దోషులు ఎలా అవుతున్నారు? నిర్దోషులు ఎలాగవుతున్నారు? దోషులైన అందరూ దోషులే, యూదులైనా అన్యులైనా అందరూ దోషులే. కాబట్టి నిర్దోషులు ఎలాగవుతున్నారు? వీళ్ళు యేసుప్రభుని నమ్మటం బట్టి, యేసుక్రీస్తు విశ్వాసాన్ని బట్టి దేవుడు నిర్దోషులుగా చేస్తున్నాడు అన్నమాట. ఎలా నిర్దోషులుగా చేస్తున్నాడు? ఎఫెసీయుల పత్రిక 1:7 వచనం చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 వచనం చూడండి ఒకసారి. దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి, ఆ ప్రియుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు, ఆయన రక్తం వలన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన. అది ఏంటది? విడుదల. విమోచన అంటే ఏంటి? పాపం నుంచి విడుదల ఎవరి వల్ల? యేసుప్రభు రక్తం వల్ల. పాపం నుంచి విమోచన యేసుప్రభు రక్తం వలన. అందువలన మనం చేసిన పాపాలకు ఆయన బలయ్యి ఆయన రక్తం చిందించారు కాబట్టి ఆ రక్తం వల్ల వచ్చిన నీతి ద్వారా మనం క్షమించబడుతున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల పాప క్షమాపణ పొందుతున్నాం అనమాట, విమోచన పొందుతున్నాం ఉచితంగా అనమాట. ఏంటది? ప్రభు రక్షించబడడానికి ఎంత డబ్బులు కడుతున్నాం మనం? ఉచితం. ఉచితం అనేటప్పటికి చాలామంది ఆలోచన చేయరు కదా. రైట్. ఏంటంటే ఉదాహరణకి భౌతిక సంబంధ విషయాలు చూడండి. బాగా ధనవంతులైన వాళ్ళు ఉన్నారు,
ఏ అనారోగ్యం వచ్చినా ఎంత ఖర్చు పెట్టుకునైనా హాస్పిటల్కి వెళ్తారు, సూపర్ స్పెషాలిస్ట్ హాస్పిటల్స్ కదా. లేదు విమానం ఎక్కి అమెరికా వస్తారు, అవునా కదా. ఇప్పుడు వాళ్ళు ఒక వ్యాధి కోసం ఎన్ని తిరిగినా ఎంత ధనం వ్యయించేసినా ఒక స్త్రీ రక్తస్రావం గల స్త్రీ ఏం చేసింది, తన ధనము వ్యయమంతా వ్యయం చేసేసింది, ఖర్చు పెట్టేసింది. ప్రభు ముట్టుకోవడంతో ఏమైంది, అలాగే మొత్తం అంతా పాడు చేసేసుకున్న తర్వాత ఏమీ లేక హాస్పిటల్కి వెళ్ళటానికి దారి లేకపోతే అప్పుడే నువ్వు ప్రార్థనకి వెళ్ళవయ్యా నీ రోగం తగ్గుతుంది అని చెప్తే ఎవరో చెప్తే వెళ్ళి, అది ఉచితమా డబ్బులా? ఆ దుర్మార్గులు డబ్బులు ఎడుతున్నారులే, ఎవరాళ్ళు స్వస్థతలు అనేవాడు. నిజానికి అక్కడ ఊళ్ళో సేవకుడు ప్రార్థన చేసినా మేలు జరుగుతుంది. మేలు జరగకోకుండా వీళ్ళందరూ ఎలాగవుతున్నారు క్రైస్తవులు, అవునా కదా. కాబట్టి ఇది భౌతిక సంబంధమైన సంపద మనల్ని ఏం చేస్తుందంటే అది కరిగిపోయేంత వరకు మనల్ని తిప్పుతూనే ఉంటుంది. ఏమీ లేకపోతే దేవుడే దిక్కు అంతే. ఏమి లేకపోతే ఎవరి దిక్కు, దేవుడే దిక్కు. సర్వసమృద్ధి ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాదండి, సమృద్ధి కోల్పోతేనే ప్రతి మనిషికి అర్థమయ్యేది, అవునా కాదా. అది అనుభవంలోకి వెళ్తేనే కానీ మారరు కొంతమంది రోడ్డు మీద అడుక్కునే స్థితికి వెళ్తేనే కానీ మారరు, అవునా కాదా. ఒక యవనస్తుడు మా దగ్గరకు వస్తాడు, పాలకోలు. ఆయన హోటల్ మేనేజ్మెంట్ చేశాడు, బాప్తిసం పొందాడు. హోటల్లో భోజనం బిర్యానీ వండేసి ఆయన వచ్చేస్తాడు. క్లాస్కి వస్తాడు. క్లాస్కి వస్తూ అంకులు నేను చెడు ఆలోచనలు వస్తున్నాయి ప్రార్థన చేయండి అంటాడు. తప్పనిసరిగా యవన వయసులో అలాంటివి వస్తాయి, వివాహం దాకా పవిత్రంగా ఉండాలి, నీకోసం ప్రార్థన చేస్తున్నానని చెప్తాను, ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చాలామంది యూత్ ఆ కుర్రోడితో మాట్లాడాను. చాలామంది యూత్ ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం ఆన్లైన్ గేములు ప్యాకెట్లు ఇవన్నీ ఆడుతున్నారంటే ఆల్రెడీ అంకులు నేను కూడా ఏమైంది పోగొట్టి అనుభవించి ఏమీ లేనివాడే ఎవరి దగ్గరికి వచ్చాను, ప్రభు దగ్గరికి వచ్చాను. అని అనుభవం వచ్చిన తర్వాత దేవుని యొక్క విలువ, ప్రభు యొక్క విలువ అర్థమవుతుందా లేదా. కానీ అనుభవం లేనివాడికి చెప్పినా వాడికి అది అయిపోయేదాకా వాడేం మాట్లాడు, అవునా కదా. సెల్లో ఛార్జింగ్ అయ్యేదాకా నీ మాట అండి వాడు పక్కాడు, ఆ ఛార్జింగ్ అయిపోతే చెప్పు అంటాడు. ఇది లేదు కదా అని, అంతేనా. సెల్ ఛార్జింగ్ ఉన్నంత వరకు ఏమంటాడు, మాట్లాడుకుంటారా అని చెప్పేసి అయిపోయింది, ఎక్కించే అవకాశం లేదు కాబట్టి ఆపేసి ఇప్పుడు చెప్పరా ఏంటి ఇందాక నేను చెప్తున్నా అంట. ఏమి లేదు ఆయనకి, అప్పుడు సెల్ ఉంది కానీ ఛార్జింగ్ లేదు, ఎందుకు ఉపయోగం, ఆ సమయానికి ఉపయోగమా, ఏం ఉపయోగం. అప్పుడు చెప్పమంటాడు, ఏంటో చెప్పేది, సెల్ ఆఫ్ చేసి వినాలి నువ్వు, అవునా. సెల్ ఆఫ్ చేసి వినాలి వద్దా. అది అంటే అనుభవంలోకి వస్తేనే కానీ పడిపోయి నీటిలాడిపోవాలా, లేకపోతే నీటిలాడిపోయి ఓ నెల దాకా కొనుక్కోవడానికి అవకాశం లేకుండా ఉంటే భార్య చచ్చిపోయిన వాళ్ళ తిరుగుతాడు సెల్లాడిపోతే, అవునా. భార్య చనిపోయిన వాళ్ళ తిరుగుతాడు. ఏరా అంత విచారంగా ఉన్నామంటే భార్య చచ్చినప్పుడు కూడా అంత విచారం ఉండదు అనుకుంటా. పోనీ ఇప్పటిదాకా ఏపీసీ తినేసింది, ఇది పోయిందిలే, పోతే పోయిందిలే, ఇంకాసేపు మనశ్శాంతిగా ఉందాం అని చెప్పేసి అనుకుంటాడేమో లోక సంబంధి. ఈ సెల్లాడిపోతే మాత్రం ఆయన మొహం మనం చూడలేం, అవునా కదా. కొత్త తెచ్చిన వెంటనే బకెట్లు అడిపోయింది అనుకోండి, ఏమవుద్ది, ఒక 50,000 రూపాయల సెల్లో ఏమనిపిస్తుంది, మొహం ఏమవుతుంది, ఆహాహా అంటాడా సోకు పెడతా తెచ్చుకోలేడు వెంటనే. మళ్ళీ ఈ అమ్మాయిలన్నీ కట్టాలా, అప్పుడు కానీ రాదు, అప్పటికే ఇంచుమించి చాలా టైం పడుతుంది. ఆవిడ ముఖం ఏమవుతుంది, విచారంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పోయి తర్వాత చిన్న ఫోన్ వస్తుంది అతనికి, ఇసుకుపోయి ఏం చేసుకుంటాడా, చిన్న ఫోన్ వచ్చిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకు అనుభవాలయ్యా మార్చుకోండి అని చెప్తాను. కాబట్టి యవ్వన వయసు నుంచి నేను సువార్త పని చేస్తున్నాను కాబట్టి నేను చెప్తాను చాలామందికి. ఎందుకయ్యా సొలొమోన్ చెప్పాడు కదా, ఏంటది, ఒరే నువ్వు ఒకరిద్దరా, నాకు 1000 మందిరా నాయన, ఏమీ లేదు, ఏం లేదు, ఏమీ లేదురా నాయన లోకంలో, నువ్వేదో మురిసిపోతున్నావు అంతే
అని చెప్పేసి. అవునా? బంగారం కావాలా, ఎండి కావాలా, అవి కావాలా, ఇవి కావాలని పరిగెట్టి వాళ్ళు ఉన్నారా లేరా? బంగారం రేటు తగ్గితే చాలు పరిగెట్టిపోతారు డబ్బులు పెట్టుకుని. మా ఏరియాలో మరీ దారుణంగా నగలు అవి దిగబోసేసుకుని మరీ వెళ్తారు ఎక్కడికి, ఫంక్షన్లకి. ఎవడైనా ఎత్తుకుపోతే మళ్ళీ వాళ్ళ ముఖాలు చూడలేము, మళ్ళీ తెంపు పోతున్నారు కదా, అవునా కాదా? కాబట్టి ఏది సంపాదించుకోవాలో జనాలకు అర్థం కావట్లేదు కదా. ఉచితం అనేది అందుకు ఉంది కదా. ఇక బంగారం ఉండకూడదు, ఏమి ఉండకూడదు, అన్నీ ఏమీ లేని స్థితిలో ఉన్న తర్వాత ఎవరయ్యా అంటే యేసుప్రభువు వారు. సరే, అప్పుడైనా ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తున్నాడు గతంలో చేసిన పాపాలన్నీ, అవునా కాదా? కాబట్టి ఉచితము అనే మాట వినపడినప్పుడు దాన్ని తక్కువగా చూడకండి. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తారు మీరు? ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ తిరిగి డబ్బులు అయిపోయాక, ఏ మాత్రం డబ్బులు లేకపోతే అప్పుడు గవర్నమెంట్ తప్పదు, వైద్యం చేయించుకోవాలి. ఎప్పుడు వెళ్తారు? మా ఏరియాలో ఉన్నారు, ముందు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టాక ఆడు అంటాడు ఒక 4 రోజులు చచ్చిపోతాడు అనగా చెప్తాడు. వాళ్ళకి తెలుసు అంట. నాకు ఒక ఆయన చెప్పాడు, డాక్టర్ ఒక ఆయన ఏమనంటే, అంకుల్ మాకు తెలిసిపోద్ది 4 రోజుల్లో చచ్చిపోతాడు అనగా మేము ఏం చేస్తామంటే కాకినాడ రాసేస్తాం అన్నారు. కాకినాడ ఏంటి జనరల్ హాస్పిటల్ అది. అక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటారు వీళ్ళు. అంటే ఇప్పుడు 3 లక్షలు కట్టిదా, అదే డైరెక్ట్గా ఇక్కడికి వస్తే నువ్వు బతుకుతావు చస్తావు చెప్పేస్తారు. అప్పుడు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కాదు. అప్పుడు వింటారా? అప్పుడు వినరు. డబ్బులు ఉన్నాయి కదా లక్షలు, ఇదంతా అయిపోవాలా. ఇప్పుడు ఏదైనా అంతేనా, ఇప్పుడు ఏదైనా ఫ్రీగా చూడండి సారు అంటారా మిమ్మల్ని? డబ్బులు ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని ఎవరు అడగడం. అవి జీవితాల లోకంలో, అవునా కదా? నేను ఏదైనా సరే ముందు గవర్నమెంట్ హాస్పిటల్ అంటాను నేను. మా కారణం ఏంటంటే అక్కడికి వచ్చి పెట్టే డబ్బులు, అది ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చే డబ్బులు ఇక్కడ మనం ఎక్కడైనా మంచి పనులు చేస్తే ఎంత బాగుంటుంది, అవునా కదా? కాబట్టి మనం ఉపయోగించుకోవాలి. అర్థమైంది? గవర్నమెంట్ని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలా. ఉపయోగించుకోగలిగితే అద్భుతం. ఆ ధనం మనం వేరే పనులకు వాడచ్చు. మనకు డబ్బులు అయితే ఇలా తిరిగిపోతాయి కదా. డబ్బులు ఉంటే ఏమవుతాయి? మా ఏరియాలో మరి ఇలా తిప్పేస్తారు అంతే, ఇలా తిరిగిపోతాయి అంతే. డబ్బులు లేకపోతే ఇలా తిరుగుతాయి, ఇలాగ కారుతాయి నీళ్ళు, ఇలాగ గడ్డం ఇలాగ ఉంటుంది, ఇలా కారుతాయి అంతే. లేకపోతే ఇలా పెంచుకుని తిరుగుతారు. ఎందుకయ్యా అక్కడ దాకా వెళ్ళేదాకా బోడిగుండు అయితేనే కానీ ఎవరికి స్టైల్ పోదు, అవునా కదా? తల ఉంటే ఇలా 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 తిప్పుతాడు, లేదా ఇలా లాగి ఇలా అంటాడు, అవునా కదా? లేకపోతే ఇలా అంటాడు. ఎన్ని కటింగ్లో ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కాబట్టి, అవునా కదా? మొత్తం అన్ని రకాల కటింగ్లు కాల్ చేస్తున్నారు ఇంకా తలని. అదే వంపులు తిప్పడానికి, వంపులు తిప్పడానికి ఏం చేస్తున్నారా? కాల్ చేస్తున్నారా? మొత్తం ఊడిపోయింది అనుకో, అనారోగ్య నిమిత్తం వయసు నిమిత్తం ఊడిపోయింది, ఏం చేస్తావు? మా ఏరియాలో ఒక ఆయన పాపం, ఆయనకి మొత్తం ఇక్కడ దాకా ఉండదు తల. ఆయన ఏం చేస్తాడంటే వెనకాల పెంచుకుని తల పాపం దాన్ని ఎలా ఎదరగెట్టుకుని ప్రస్తావిస్తాడు. అదో బాధ. అది పాపం దేవుడు మనకి తల ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలని. లేనోడు ఎంత బాధపడతాడు పాపం, 4 ఎంటుకలు ఇలా ఎదరికి లాగి చూసేసి, అవునా కదా? అది బాధే బాధ. ఎక్కువ ఉంటే ఏం చేస్తాడు? దాన్ని ఇలా తిప్పుతాడు, అలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు. ఇక ఏళ్ళు ఉన్నారంటే నానా రకాలైన జల్లు వేస్తూ ఉంటారు వీళ్ళు, నేను, అవునా కదా? అదే అది ఊడిపోయింది అనుకో, ఇంకా అలా చిన్న ముడి వేసుకుని తిరుగుతారు అంతే లేడీస్, అవునా? ఉన్నాయనుకో ఏం చేస్తారా? అనేక రకాలైన విధానాలు. ఏమి లేకపోతే అదే మొత్తం తక్కువ అయిపోతే ఏం చేస్తారు? ఏదో చిన్న పిల్లకేసుకుని వెళ్తారు. అంటే గుండె అవుతేనే కానీ మనుషులకి ఏమవుదు, అవి మానరు, స్టైల్ మానరు. అలాగే జీవితంలో బోర్డు అవుతేనే కానీ అర్థం దేవుని దగ్గర రావట్లే. అన్నీ ఉంటే ప్రభు దగ్గరకా? అది ఎవరు దేవుడైనా? అమెరికా దేవుడు కదా, ఆయన దగ్గర ఏంటి? అదే మా దేవత ఏమవుతుంది? బాధపడదా? ఏమీ లేకపోతే ప్రభువే దిక్కనమాట. అని ఉచితాన్ని తక్కువగా చూడకండి. ఇప్పుడు కూడా నేను మీకు మాట్లాడేది ఏంటంటే, ఉచితం అనేదాన్ని తక్కువగా చూడకండి. అది నేను చెప్పేది. శిలువను కూర్చున్న వార్త నశించే వారికి వెరుతాను, కానీ రక్షించబడే వాళ్ళకి మాత్రం దేవుని శక్తి అయింది. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా పాపం నుండి విడుదల చేసే కార్యక్రమం ఉచితం అన్నమాట. అయితే మన దేశంలో లోక సంబంధమైన మనుషులకి పాపక్షమాపణ ఉచితం కాదు. వాళ్ళకి సంబంధించిన ఆచారాల్లో అన్యులకి
నేను మాట్లాడేది క్రైస్తవుల కోసం కాదు, అన్యులకి. ఏమనంటే వాళ్ళు చాలా మొత్తం తలలు అయ్యి అన్నీ పెంచుకుని వాళ్ళు 100 సంవత్సరం దాకా డబ్బులు చేత పట్టుకుని ఎక్కడికో వెళ్ళి అది గుండు గీసి అది అందులో పడేయాల. ఆ తర్వాత ఈ డబ్బులన్నీ అక్కడ పడేయాల. ఎంతో డబ్బులు పడేస్తే ఇక్కడేదో మురికి నీళ్ళు, ఇక్కడ నీళ్ళు మురగరు గోదావరి, అక్కడెక్కడో గోదావరి ఉంటుంది, 2 పాయలు కలుతాయంట. ఇక్కడ కూడా తవ్వితే 2 పాయలు అవుతాయి, ఉంటాయి ఉండవా? అవుతాయి 2 పాయలు. ఆ 2 పాయల్లో మునిగితే పాపం పోద్దంట. ఈ మరి సముద్రాలు లేని పరిస్థితి, అదే గోదావరి లేని దేశాలు ఉన్నాయి, వాళ్ళ గతి ఏంటని అడిగాను నేను. గోదావరి లేని వారి గతి ఉంటుంది కదా. మీకు ఏ గోదావరి ఉంది ఇక్కడ? ఏం లేదు కదా, ఉందా? సముద్రమే లేదు. అది ఎక్కడికో 100 సంవత్సరాలు, అది వేరు, అది ఎక్కడికో వెళ్ళేది మీ దగ్గర ఉండాలి. మాకైతే 30 కిలోమీటర్ల సముద్రం ఉంది, ఒక 3 కిలోమీటర్లో గోదావరి ఉంది. మరి మీకు పాపక్షమాపణ ఎలాగ మరి? సముద్రాలు అంటే గోదావరి నీళ్ళే లేని ప్రాంతాలు ఉన్నాయి, కింద నుంచే వస్తాయి, వాళ్ళకెలాగా? మానవుడు అవివేకం అది. లోకంలో వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెడితే అది పాపం పోద్దని ఆలోచనతో ఇలా కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి వేస్తున్నారు. అలా ఎక్కువ ధనం ఖర్చు పెడితే అమ్మాయి పాపం క్షమించబడుతుంది అనుకుంటారు, కానీ మనస్సాక్షి దోషారోపణ చేస్తూనే ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం నుంచి బాప్తిసం పొందు, వెంటనే నీ మనస్సాక్షికి దోషారోపణ ఉండదు. ఎందుకని? ఇది దేవుని ఏర్పాటు. యేసుక్రీస్తు వారి ద్వారా పాపాలు క్షమించే ఏర్పాటు ఎవరిది? దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు. ఇది ఉచితమైంది. ఇది ఎలాంటిది? ఉచితమైంది. నువ్వు యేసుక్రీస్తు విశ్వాసం నుంచి బాప్తిసం పొందు, నీ మనస్సాక్షికి దోషారోపణ ఉండదు. మనస్సాక్షికి ఏముండదు? మనస్సాక్షికి దోషారోపణ లేకపోతే ఆనందంగా ఉండొచ్చు. అర్థమైందా? ఇబ్బంది పడాల్సిన లేదు. మనస్సాక్షి దోషారోపణ ఉంటే మనిషి భయంకరమైన వేదన అనుభవించాల్సి వస్తుంది. అవునా కాదా? కాబట్టి ఉచితం అన్నమాట. యేసుక్రీస్తు వారి ద్వారా పాపక్షమాపణ అనేది ఏంటి? ఉచితమని దేవుడు ఏర్పాటు చేశాడు. అందువల్ల అందరూ పాపులే, ఎవరో యూదులైనా అన్యులైనా. కానీ నమ్మేవారైన కృపచేత క్రీస్తు చేసినందుకు విమోచన ద్వారా ఉచితముగా నిర్దోషులుగా తీర్చబడుతున్నారు. పాపులు, అదైన దోషులు, పాపం చేసిన వాళ్ళు దోషులు. ఈ దోషుల్ని ప్రభు రక్తం ద్వారా నిర్దోషులుగా చేస్తున్నాడు. అంటే మనం చేయాల్సిందల్లా దేవుడు ఉన్నాడనే విశ్వాసము, యేసుక్రీస్తు వారి ద్వారా పాపక్షమాపణ ఉందనే విశ్వాసంతో మనం నీటిలోకి వెళ్తే చాలు. పాపక్షమాపణ దేవుని కుమారుడిని ఒప్పుకుని ఉచితం అన్నమాట. పాపక్షమాపణ ఏంటి? ఉచితం. నువ్వెంత ఘోర పాపివైనా సరే, అదైన క్రైస్తవుడు కాకముందు నువ్వు ఎంత భయంకరమైన ఎన్ని తప్పులు చేసినా సరే, ఎంత అక్రమాలు జరిగించినా, నీ మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం నుంచి బాప్తిసం పొందితే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు. ఎంత భాగ్యం అంటే ప్రభువులో భాగ్యమా కాదా? ఆ విషయాలు చెప్తే మా నాన్న ఆరోగ్యంగా ఉన్నప్పుడు చెప్తే ఆయన ఏమనేవాడంటే, చనిపోయలే లేరైనా, నీ గత పాప క్షమాపణ కొరకు ప్రభునందు విశ్వాసం బాప్తిసం పొందాలంటే ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది, ఎప్పుడు బలంగా ఉన్నప్పుడు. అవునా కాదా? అదంతా అనేవారు అనమాట. ఆయనకి అనారోగ్యం వచ్చేటప్పటికి, ఓరు బాబు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదురా బాబు, చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలా? కాబట్టి కొద్దిగా బాప్తిసం. బాగున్నప్పుడు కొంతమంది అయితే చివరికి కలుసుకుంటే యేసు ప్రభు దగ్గరగా, ఆయన ఎవరికి అమెరికా దేవుడు కదా ఆయన, మనం నమ్ముతాము అని చెప్తూ ఉంటాడు అనమాట. అదే రోగి హాస్పిటల్లో ఉంటే ప్రార్థన చేయండి బాబు, ఏం చేయాలి? నీకు బాగున్నప్పుడు చెప్పాడుగా ఒక ఆయన వచ్చి వాక్యం చెప్తే, వాడినేమో గెంటేస్తారు. ఏది ఇక్కడ నువ్వేంటి యేసు ప్రభు గురించి చెప్తున్నావు అంటే ఇదంతా ఏరియా ఏంటి అనుకుంటున్నావు అంటాడు. ఏ ఏరియా ఇది? ఎవరిది ఇది? ప్రపంచం అంతా ఎవరిది? భూమి అంతా ఎవరిది? ఎవరిది? ఆడ ఏరియా, వాళ్ళ ఏరియా, ఎవరి ఏరియా? భూమి అంతా ఎవరిదండి? మరే నీ ఏరియా ఏంటి? నీ ఏరియా అన్నావా నేను తీసిపడేస్తాడు అంతే ఇక్కడ. అవునా కాదా? అప్పుడు నీ ఏరియా అవుతుంది నరకం, నీ ఏరియా అవుతుంది. నీ ఏరియా ఏమవుతుంది అప్పుడు? నరకం. అదే ఆ ఏరియా నువ్వు అతిశయపడడానికి ఏముండదులేదు. ఆలోచించేయండి దేవుని పిల్లలుగా. అర్థమవుతుందా? ఉచితంగా విమోచించబడే కార్యక్రమాన్ని చాలా మంది అశ్రద్ధ చేస్తున్నారు ప్రభువులోకి రాకుండా. ఇంకా టైం ఉంది, ఇంకా జలసా చేద్దామనే లోపు చాలామంది చచ్చిపోతున్నారు. ఇంకా
సుఖభోగాలు అనిపించే లోపే చాలామంది మరణిస్తూ ఉన్నారు. అవునా కాదండి? ఆలోచించేది దేని పిల్లలు. యవనస్తుడువా నువ్వు? ఈరోజే ఆలోచించేయి. నన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఈ భూమిని ఆకాశానికి ఆయన అన్ని చోట్ల ఉండేవాడని. ఆయన నా పాప క్షమాపణ, నేను గతంలో తెలియక అజ్ఞానంగా అవివేకంగా చేసిన పాపానికి దేవుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చే ఏర్పాటు యేసుప్రభువు ద్వారా చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి విన్నప్పుడు సంపూర్తిగా విని బాప్తిసం పొందడానికి సిద్ధపడండి. అంతేగాని కాలయాపన చేయకండి. కాలయాపన చేయటం వల్ల ప్రమాదాలు తెచ్చుకుంటాం అన్నమాట. అర్థమైందా? కఠినం చేసుకోవడం వల్ల ఉగ్రతను ఎక్కువ సమకూర్చుకుంటున్నాం. చాలామంది సమయం ఇంకా ఉందని చెప్పి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీకు అర్థమైందా? కాబట్టి కొంతమంది డేట్లు ఎట్టుకుంటూ ఉంటారు. ఇదిగో ఈయన ప్రాంతం తూర్పుగోదావరి, ఎదుర ఆయన కూర్చున్న ఆయన, ఆ తూర్పుగోదావరిలో ఉన్న ఆయన, ఒక ఆయన నేను డిసెంబర్లో పొందుతానని చెప్పేసి 15వ తారీఖున పొందుతానని చెప్పేసి నవంబర్లోనూ అక్టోబర్లోనూ చెప్పాడు ఆయన. డిసెంబర్కి ముందే ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఒక 5-6 నెలలు 10 నెలలు సంవత్సరం వరకు ఉన్నాడు, చచ్చిపోయాడు కోమాలో. అంటే బాప్తిజం పొందాడా? చూసారా? రేపు అనేది మన కానప్పుడు ఇవాళ ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి. వాక్యం విని బయటికి వెళ్తే చాలు, మళ్ళీ లోకమే మొత్తం ఆలోచనలు అన్నీ ఏమొచ్చేస్తాయి. వాక్యం వినేటప్పుడు మాత్రం ఇంకా పరలోకంలో ఉన్నట్టే ఉంటుంది. బయటికి వెళ్తే మళ్ళీ ఆలోచన విధానాలన్నీ మారిపోతాయి. ఎందుకు? చూసిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి. అందుకే దేవుని సందేశం ఏం చెప్తుందంటే, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి ఏర్పాటు చేశాడు దేవుడు, అదే యేసుక్రీస్తు వారి ద్వారా. అది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని సందేశం చెప్తుంది. మీకు అర్థమైందా? చదవండి. కాబట్టి క్రీస్తు యేసునందు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడే ఏర్పాటు జరిగిందనమాట. కాబట్టి చూడండి 26వ వచనంలో నిర్దోషిగా చేస్తున్నాడు అనమాట. పాపి నిర్దోషి అవుతున్నాడు, దోషి నిర్దోషి అవుతున్నాడు, దోషం లేనివాడు అవుతున్నాడు. క్షమాపణ యేసుక్రీస్తు రక్తం ద్వారా. 26వ వచనం చూడండి. క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా, అది క్రీస్తు యేసునందలి రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచెను. దేవుడు యేసుక్రీస్తు వారిని వెల్లడి చేశాడు కరుణాధారంగా. అంటే యేసుక్రీస్తు వారిని మానవ జాతి అంతా యావత్తు కూడా ఆయన యందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందడానికి అపోస్తుల ద్వారా దేవుడు ఏం చేశాడనమాట? పరిశుద్ధాత్మ ద్వారా వెల్లడి చేశాడనమాట. వెల్లడి చేయడం ద్వారా ఈరోజు ప్రభు గురించి వినపడుతుంది. ఆనాడు వినపడింది, ఈనాడు వినపడింది. అవునా కాదా? ఈ వెల్లడి అవడం ద్వారా, ఆయన్ని అంగీకరించడం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతాం అన్నమాట. అంటే పాపులమైన మనము నిర్దోషులం అవుతున్నాం అన్నమాట. అంటే పాపులమైన మనం ఏమవుతున్నాం? ఎంత భాగ్యం అండి అది. ఆలోచించేయండి దేవుని పిల్లలు, ఎంత భాగ్యమో చూడండి అది. ఇంకా మన ఇంట్లో ఎవరైనా రక్షించబడకపోతే ఆలోచించేయండి. కాలాన్ని గడపకండి. తండ్రితో మాట్లాడండి, తల్లితో మాట్లాడండి, పిల్లలతో మాట్లాడండి, ఎదుగుంటే. అర్థమైందా? అమ్మమ్మలతో మాట్లాడండి, నాన్నమ్మలతో మాట్లాడండి. చనిపోయిన తర్వాత పరలోకం ఉంది, నరకం ఉంది. భూమి మీద ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఇస్తే నువ్వు గతంలో చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి. ఇది ఉచితం అని ఎరుతనంగా తీసుకోకు. అర్థమైంది? ఇంకా సమయం ఉందనుకోకు. నీకు వినపడినప్పుడే మారు మనసు పొంది బాప్తిసం పొందు. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడే ఏర్పాటు దేవుడు చేశాడు. కాబట్టి ఆయన కరుణాధారంగా బయలుపాటు చేశాడు. ఆయన ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో లేకపోతే యెరూషలేములో ఆయన సిలువలో మరణించారు పాపక్షమాపణతో మానవ జాతిని మీద. కానీ ఆయన మరణించినప్పుడు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా, అపోస్తుల ద్వారా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని వారితో చెప్పాడు కదా. వారందరూ కూడా సర్వలోకానికి వెళ్ళారు. ఏ దేశ భాషతోనైనా దేవుని గురించి, ప్రభు గురించి బోధించారు వాళ్ళు. యేసుక్రీస్తు వారి ద్వారా ఉచితమైన విమోచన గురించి మాట్లాడారు వాళ్ళు. ఏ దేశం మీద ఆ భాషతో పరిశుద్ధాత్మతో ఉన్నారు కాబట్టి. అలాగున సర్వలోకానికి ప్రవచించబడ్డే యేసుక్రీస్తు వారు కరుణాధారంగా ఏమయ్యాడు? బయలుపాటు చేయబడ్డాడు. ప్రభు అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారు? ప్రభువుని గురించి గ్రహింపలేని వాళ్ళు ఉన్నారు. ప్రభువుని గురించిన విషయం తెలుసు చాలామందికి, కానీ ప్రభు ద్వారా అనుగ్రహించబడే ఉచితంగా నిర్దోషులుగా ఆ భాగ్యాన్ని చాలామందికి గ్రహించలేని ఉన్నారు. కాబట్టి ఆలోచింపచేయండి, గ్రహింపచేయండి. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? గ్రహింపచేయండి. గ్రహించడం అంటే అర్థమైందా? గ్రహించడం అంటే తెలుసా తెలీదా? మాకు చిన్నప్పుడు ఉరుములు వచ్చేవి. అవునా?
ఎవడో ఒక ఆయన కొండ మీద వెళ్తా అదే వాడి రథం సేలు ఊడిపోయేదంట. అప్పుడు చెప్పినప్పుడు అవునా అందుక ఉరుములా అంతేనా, అవునా కాదా? ఎవరో వెళ్తుంటే సేలు ఊడిపోయిందంట, అది ఉరుమంట, అదే పిడుగు అనమాట. తీరా సైన్స్ చదువుకునే సమయంకి వచ్చేటప్పటికి 2 మేఘాలు ఐస్ గడ్డలుగా తయారయ్యి గుద్దుకునే టైంలో ఏమొస్తుంది? కరెంటు ఉత్పత్తి అవుతుంది, అదే పిడుగు. ఆ కరెంటు వల్ల ఒక వ్యక్తి ఎక్కడే ఆ పిడుగు పడే సమయాన్ని ఉంటే చెట్టు కింద వాడు కూడా చచ్చిపోతాడు ఆ కరెంటు పవర్కి. అది ఎప్పుడు తెలిసింది? అది ఆలోచించినప్పుడు, అది మనకి సైన్స్లో వివరించినప్పుడు అది అర్థమైంది, అవునా కాదా? మరి అంతకుముందు ఏం చెప్తే నమ్మేవాళ్ళు. అందుకే యేసుక్రీస్తు వారి గురించి చాలామంది తెలుసు, కానీ ఆయన గురించిన సంపూర్ణమైన అవగాహన తెలియదు వాళ్ళకి. అందుకే మనం నేర్పించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉందన్నమాట. రైట్. తర్వాత కరుణాధారం బయలుపరిచాడు. ఆయన ఏం బయలుపరచకుండా రహస్యంగా లేడు. ఒకనాడు రహస్యంగా ఉన్నాడు. 11:7 అధ్యాయం ప్రకారం కదా. ఒకనాడు క్రీస్తు యొక్క మరణ సంబంధించిన వార్త ద్వారా మానవ జాతికి రక్షణ అనే ఆ సందేశం అనేది రహస్యంగా ఉంది. కానీ అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి ఏమైంది? బహిర్గతమైంది. ఇప్పుడు కూడా చాలామందికి వినపడుతుంది యూట్యూబ్ల ద్వారా, అర్థమైన యేసుక్రీస్తు వారి ద్వారా పాపక్షమాపణ ఉందని, అర్థమైన టీవీల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, అలాగే అనేక మంది ప్రసంగాలు చేయటం ద్వారా వినపడుతుంది. 27వ వచనం, కరుణాధారం బయలుపరిచి దేవుడి ప్రకారం తన నీతిని కనపరిచి నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవాడిని నీతిమంతుగా తీర్చుకోనైనడుకు ఆయన అలాగు చేశాను. దేవుడు నీతిమంతుడు కదా. దేవుడు నీతిమంతుడు కాబట్టి యేసుక్రీస్తు నందున్న వారిని కూడా నీతిమంతులుగా చేయడానికి ఆయనకు అధికారం ఉందా లేదా? ఉంది. అలా చేశాడంట దేవుడు. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? దేవుడు చేశాడు కదా మనల్ని. పాపం నుంచి విడుదల చేసింది ఎవరు? దేవుడు. అది మన మంచి పనులు బట్టి కాదు, లేకపోతే మనం ఏదో మంచోళ్ళం అని చెప్పేసి దేవుడు మనకు క్షమించలేదు. వాడు అతిశయ కారణం ఉందా? లేదు. నాయన నీ కృపచేత మేము రక్షించబడ్డాం కాబట్టి అతిశయపడడానికి లేదనమాట. అది కొట్టివేయబడింది. అతిశయ కారణం కొట్టివేయబడింది. ఎట్టి న్యాయాన్ని బట్టి కొట్టివేయబడింది. క్రియాన్యాయం అంటే ధర్మశాస్త్రం బట్టా కాదు, అంటే మంచి చేసిన పనులు బట్టా కాదు. క్రియాన్యాయం బట్టి అంటే చేసిన మంచి పనులు బట్టా కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసించడం బట్టే ఏమవుతుంది? యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని బట్టే అతిశయ కారణం కొట్టివేయబడింది. అర్థమైందండి. యేసుక్రీస్తునందు విశ్వాసాన్ని బట్టి అతిశయ కారణం అనేది, అతిశయించడానికి ఏముంది? ఉచితమే కదా, ప్రభు ద్వారా అనుగ్రహించబడింది. కాబట్టి నేను మంచి పనులు చేశాను, దేవుడు నన్ను నీతిమంతుడు అని అనుకో, నాకు అతిశయం ఉంటుంది. నేను మంచి పనులు చేశాను కాబట్టి నీతిమంతుడు అన్నాడు. కానీ నేను ఏ పని చేయకుండా మనల్ని దేవుడు ఆయన్ని ఎందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందడం బట్టి నేను ఏ పని మంచి పని చేయడం, నేను ఏ పని చేయలేదు, కానీ నన్ను దేవుడు నిర్దోషిగా తీర్చాడు. అది ఆయన చేసినది అనమాట. ఆయన చేసిన పని అది. నేను చేసిన మంచి పనులు బట్టి కాదు, ఆయన ఉచితంగా నన్ను నీతిమంతుడు అన్నాడు అంతే. అది క్రియలను బట్టి కాదు, మంచి పనులు బట్టి కాదనమాట. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచున్నాం. అంతే కదా, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు కదా. ధర్మశాస్త్రం అంటే పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది పాత నిబంధన, అవునా కదా. ధర్మశాస్త్రంలో పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది, ఏది పాపం ఏది పాపం కాదు. కానీ నీతిమంతుడిగా మాత్రం తీర్చట్లేదు, నీతిమంతుడిగా తీర్చలేదు. మరి ఏది నీతిమంతుడు? యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందడం ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. అది దేవుని ఏర్పాటు, జగత్తుకు ముందే దేవుడు ఆలోచన చేశాడు అది, అవునా కదా. రైట్. తర్వాత చెప్తున్నాడండి, దేవుడు యూదులకే దేవుడా? మరి అందరికీ దేవుడే కదా. ప్రపంచాన్ని కలుగజేసిన అందరికీ దేవుడే కదా. ప్రపంచాన్ని కలుగజేశాడు ఆయన. అందరూ మనుషుల్ని, ఒక మనుషులని ప్రతి జాతి మనుషులను సృష్టించాడు, అవునా కాదా. ఒక మనుషులను ప్రతి జాతి మనుషులు సృష్టిస్తే మరి ఆ సృష్టించిన ఆయనకి అందరికీ దేవుడే, అందరికీ ఆయన దేవుడే కదా. దేవుడే. అవును, అన్ని జనులకు కూడా దేవుడే.
దేవుడు ఒక్కడే. ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలంగా సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. అదనమాట. అంటే సున్నతి లేని వారిని సున్నతి కలిగిన వారిని విశ్వాసము ద్వారా విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చాడు అనమాట. అబ్రహామును బట్టి అబ్రహాముకున్న అబ్రహాము యొక్క సంతానమైనటువంటి వారిని అర్థమైందా యేసుక్రీస్తు వారి ద్వారా పాప క్షమాపణ అనుగ్రహించాడు. అనుజనులైన వారిని యేసుక్రీస్తు నందు విశ్వాసం మూలముగా ఆయన ఏం చేశాడు, విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చాడు అన్నమాట. అటు యూదులైనా అన్యులైనా విశ్వాసాన్ని బట్టి దేవుడు నీతిమంతులుగా తీర్చాడనమాట. అదే యేసుక్రీస్తు విశ్వాసించి పాపాల క్షమాపణ పొందడం ద్వారా ధర్మశాస్త్రాన్ని ఏమైనా ఏమీ లేని దానిగా చేస్తున్నామా, అట్లా నిరర్థకం చేస్తున్నామా, వ్యర్థమైన దానిగా చేస్తున్నామా? కాదు, అట్లా అనకూడదు. ధర్మశాస్త్రము స్థిరపరుస్తున్నాము అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పింది, యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ ఉందని చెప్పింది. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే మెస్సియా ద్వారా క్షమాపణ ఉంది అన్నది. కాబట్టి అప్పుడు ఆ మెస్సియాని యేసుక్రీస్తు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా మనం పాప క్షమాపణ పొందాం. అప్పుడు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాం, మనము స్థిరపరుస్తున్నాం. అంటే ఆయన ధర్మశాస్త్రం ఏమైతే ప్రవచించిందో దాన్ని మనం స్థిరపరుస్తున్నాం తప్ప ధర్మశాస్త్రాన్ని మనము వ్యర్థపరచడం లేదు అన్నమాట. దాని ధర్మశాస్త్రానికి పాప క్షమాపణ చేసే అధికారం లేదు. ఒక యేసుక్రీస్తు వారి ద్వారానే పాపాలు క్షమించాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్పింది, యేసుక్రీస్తు వారి ద్వారా పాపక్షమాపణ అని చెప్పింది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా పాపక్షమాపణ పొందాం. ధర్మశాస్త్రాన్ని అర్థం చేయట్లేదు, ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాం, స్థిరపరుస్తున్నాం. కాబట్టి కంటిన్యూ అనమాట. కాబట్టి ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాం. కాబట్టి శరీర విషయమైన మూల పురుషులకు అబ్రహాంకి ఏం దొరికినందుము అంటే. కానీ 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు అనమాట, అందరూ అంటే అన్యజనులు యూదులు పాపులే, ఆ ఇద్దరు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా దేవుడు నీతిమంతులుగా ఉచితంగా తీరుస్తున్నాడని చెప్పేసి 3వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. మరి ఎలా తీరుస్తున్నాడు, విశ్వాసాన్ని బట్ట క్రియలను బట్ట, అది 4వ అధ్యాయంలో చెప్పాడు. విశ్వాసాన్ని బట్ట క్రియలను బట్ట, విశ్వాసాన్ని బట్టే అని చెప్పేసి అబ్రహాముని దేవుడు ఎలా నీతిమంతుడిగా ఎప్పుడు తీర్చాడు, క్రియలు చేసిన మంచి పనులు చేసినప్పుడు తీర్చాడా, మంచి పనులు చేయకున్నప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు తీర్చాడా అనేది 4వ అధ్యాయంలో చెప్పుకొస్తున్నాడు. అర్థమైందా, అర్థం అవ్వలేదా? కొంచెం ఎదురుకి వెళ్తే మీకు అర్థమవుతుంది, చూడండి ఒకసారి. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు ఏమి దొరికినంటే అబ్రహాంకి ఏం దొరికినందుము, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని అది అంటే అబ్రహాం మంచి పనులు చేసిన దాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంటే నీతిమంతుడు అన్నాడు అనుకోండి. అప్పుడు అబ్రహాంకి దేని బట్టి వస్తుంది, అతిశయ కారణం వస్తుంది అనమాట. అది అది ఆయన ఎదుటికి వెళ్తుంది కానీ దేవుని ఎదుట కలగదు. ఏంటి లేఖనం ఏం చెప్తుంది, అది ఎప్పుడు ఆదికాండం 15:6-7 వచనాలు చూడండి ఒకసారి. దేవుడు ఎప్పుడు నీతిమంతుడు అన్నాడు అబ్రహాముని, సున్నతి పొందినప్పుడా సున్నతి లేనప్పుడా? చూడండి ఒకసారి ఆదికాండం. అది అంటే దేవుడు ఉన్నాడని నమ్మాడు ఆయన, దేవుడు నమ్మాడు అంటే దేవుడిని విశ్వసించాడు. దేవుడు ఏమన్నాడు, ఆయన్ని నీతిమంతుడు అన్నాడు. అంటే అప్పటికి ఏమైనా మంచి పనులు చేశాడు ఆయన? లేదు, దేవుడు ఉన్నాడని నమ్మాడు అంతే, నీతిమంతుడు తీర్చాడు. ఇప్పుడైనా మనం కూడా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిని విశ్వసించి ఆయన ద్వారా పాపక్షమాపణ జరుగుతుందని మనం నమ్మి బాప్తిసం పొందితే మన పాపాలు క్షమించబడతాయి అంతే. మనం చేసిన మంచి పనులు బట్టి కాదు, కేవలం విశ్వాసాన్ని బట్టి మనకు కూడా పాపక్షమాపణ జరుగుతుంది. నిర్దోషి నీతిమంతులు అంటాడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా. అబ్రహాముని ఎప్పుడు అన్నాడు దేవుడు, విశ్వాసాన్ని బట్టి అన్నాడు. అన్నాడా, క్రియలు బట్టి అన్నాడా? విశ్వాసాన్ని బట్టి అన్నాడు. చదవండి, లేఖనం ఏం చెప్తుంది, పనిచేసేవాడికి జీతం ఏమనిపిస్తుంది, రుణం అంతే. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా పని చేసాం, మళ్ళీ 1వ తారీఖుని జీతం తీసుకున్నప్పుడు అదేంటది, దానమా రుణమా?
దానం కాదు రుణము. ఏ అంటే ప్రతిరోజు పని చేసుకుంటూ వచ్చాం కాబట్టి 10,000 20,000 జీతం ఇస్తున్నారు. పని చేసిన దానికి జీతం ఇచ్చారు, అది రుణం అంటారు దాన్ని. చేసిన దానికి అతడు మనకు రుణస్తుడు అన్నమాట, మనం పని చేసిన దానికి. అది మనం పని చేయలేదు, పిలిచి జీతం ఇచ్చాడు, దాన్ని ఏమంటారు? దానం అంటారు. ఇప్పుడు దేవుడు దానం ఇచ్చాడా, రుణం కింద చేశాడా? దానం ఇచ్చాడు అంతే. నీతిని ఏం చేశాడు? దానంగా ఇచ్చాడు. ఇది అమ్మటం వల్ల అయింది. చదవండి. అది పని చేయక భక్తిహీనుని ఏం చేశాడు ఆయన? నీతిమంతుడుగా తీర్చు. అది కాబట్టి జీతం రుణమే, కానీ దానం రుణం అన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు అబ్రహాముని క్రియల వలన నీతిమంతుడు అంటే అది రుణం. నువ్వు మంచి పనులు చేసావు కాబట్టి దేవుడు నీతిమంతుడు అన్నాడు, అది రుణం. అంటే ఇప్పుడు అతిశయం ఉంటుందా? ఇప్పుడు జీతం పొందాడండి, జీతం ఇచ్చాడండి, నెల అంతా పనిచేసావు, జీతం ఇచ్చాడు. నువ్వు యజమాని దగ్గర నీకు అతిశయం ఉంటుందా? కష్టపడ్డాను కాబట్టి ఇచ్చాడని చెప్పేసి అన్నీ జోలుట్టుకుని వెళ్ళిపోతాడు అంతే. అదే దానం ఇస్తే అప్పుడు ఏముంటుంది? దానం ఇస్తే ఏముంటుంది? అప్పుడు దానం ఇస్తే ఏమవుతుంది? అంటే దానం అంటే పిలిచి మనకు దానం ఇచ్చాడు, మనం ఏం చేస్తాం? అతిశయించం. దయ చూపించినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పేసి. అదే జీతం ఇచ్చాడనుకో, సరే అండి వెళ్ళి వస్తానంటాడు అంతే. అదే జీతం అనుకో, సార్ మీరు చేసిన ఉపకారం బట్టి కృతజ్ఞతలు అని చెప్పేసి దానం కాబట్టి అది వారి పట్ల విధేయత కలిగి ఉంటాడు. అర్థమైంది? అర్థమలేదా? తర్వాత ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. 32వ కీర్తన 1-2 వచనాల్లో తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అంటే ఏది? క్రియలు అంటే మంచి పనులను బట్టి కాకుండా దేవుడు ఎవరు నీతిమంతులు అన్నాడో వాడు ధన్యుడు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు అంత విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన వారిని దేవుడు ఏమంటున్నాడు? ఉచితంగా ఏమన్నాడు? ఆయన ధన్యుడు అంటున్నాడు. కాబట్టి ఎవరు ధన్యుడు? తన అతిక్రమాలకి పరిహారం నొందినవాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం పైన కింద ఒకటే ధన్యుడు. అంటే ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అన్నమాట. కాబట్టి ఈ ధన్యవచనం సున్నత వాళ్ళ గారి గురించి చెప్పబడిందా, సున్నత లేని వారి గురించి చెప్పబడిందా? సున్నత లేని వారి గురించి చెప్పబడింది. అబ్రహాం యొక్క విశ్వాసం అతను నీతిగా ఎంచబడింది. అది అబ్రహాము విశ్వాసం అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. ఆయన చేసిన మంచి పనులు బట్టి కాదు దేవుడు నీతిమంతుడు అంట. ఆయన దేవుడి యందు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి ఆయన నీతిమంతుడు అన్నాడు. ఆయన విశ్వాసం అతనికి అతను నీతిని ఎంచబడిను అనుచున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి అంది ఎంచబడిను? అంటే ఆదికాండం 17వ అధ్యాయంలో సున్నతి పొందాడు అబ్రహాము. ఆదికాండం 15వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు నీతిమంతుడు అన్నాడు. ఇప్పుడు నీతిమంతుడు అని ఎప్పుడు ఎంచబడ్డాడు అబ్రహాము? సున్నతి పొందినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి లేనప్పుడు దేవుడు నీతిమంతుడు అన్నాడు ఆయన్ని. అర్థమైందా? తర్వాత సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు కానీ సున్నతి లేనప్పుడే, మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుటి వలన, అంటే విశ్వసించిన వారందరికీ అబ్రహాం ఏమయ్యాడు అనమాట? విశ్వాసులకు తండ్రి అనమాట. తండ్రి ఎగుటి వలన వారికి నీతి ఆరోపించటకే అతడు సున్నతి పొందక మునుపు అతడు కలిగిన విశ్వాసం వల్ల ఆయన నీతికి ముద్రగా సున్నతి గుర్తు పొందాడు అనమాట. దేవుడు నీతిమంతుడు అన్నాడు, దానికి గుర్తుగా ఈయన ఏం పొందాడు? సున్నతి పొందాడు అనమాట అబ్రహాం. అంతేగాని సున్నతి వల్ల నీతిమంతుడిగా ఎంచబడలేదు. అంటే ఇప్పుడు చూడండి, గమనించండి. అప్పుడు యూదుడైనా అన్యుడైనా ఇప్పుడు సున్నతిని బట్టి సున్నతి పొందాక నీతిమంతుడు అన్నాడు అనుకోండి దేవుడు, యూదులందరికీ అది సేమే. అవునా? నువ్వు సున్నతి పొందు, అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతుడు అంటాడంట. ఇప్పుడు సున్నతి అక్కర్లా, అబ్రహాము సున్నతి లేనప్పుడే దేవుడు నీతిమంతుడు అన్నాడు ఆయన్ని విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు అన్యజనుడైన వారు ఎవరైనా సరే దేవుని యందు విశ్వాసాన్ని, ప్రభువుని యేసుక్రీస్తు యందు విశ్వాసం కలిగి వారు బాప్తిసం పొందితే దేవుడు ఆయన్ని నీతిమంతుడు అంటాడు. అంటే నిర్దోషి అంటాడు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటి?
నిర్దోషి. నువ్వు పాపి కదా, ఇన్నాళ్ళు చేసిన దానికి నువ్వు ప్రభు రక్తంలో కడగబడ్డావు. అంటే ప్రభు నీతి ద్వారా నువ్వు ప్రభునందు విశ్వాసం ద్వారా నువ్వు బాప్తిసం పొందావు కాబట్టి విశ్వాసాన్ని బట్టి నేను నీతిమంతుడు, నిర్దోషి అంటున్నాను దేవుడు అంటాడు. అదైందా? కాబట్టి ఇప్పుడు సున్నతి పొందినప్పుడా సున్నతి పొందనప్పుడా అబ్రహాం నీతిమంతుడని? సున్నతి పొందనప్పుడే అబ్రహాం నీతిమంతుడని దేవుడు ఎంచాడు అన్నాడు. చదవండి. మరియు సున్నతి గల వారికి తండ్రి ఒకటి కనుక సున్నతి మాత్రం పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకమును అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునే వారికి తండ్రి ఒకటికు అతడు ఆ గుర్తు. అంటే ఏంటి? విశ్వాసం, యేసుక్రీస్తునందు దేవుని యందు విశ్వాసం ఉంటే గనక అర్థమైందా? ఇప్పుడు అబ్రహాంకి ఏమవుతాడు? అబ్రహాం మనకు తండ్రి అవుతాడు. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము లాస్ట్ వచ్చిన చూడండి ఒకసారి. మీరు క్రీస్తు సంబంధులు అంటే క్రీస్తునందు విశ్వాసించిన వాళ్ళు అయితే కదా, మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు మీరు అబ్రహాం సంతానమైండి వాగ్దాన ప్రకారం ఏమై ఉన్నారు అది. కాబట్టి ఇప్పుడు ఎవరికి అయినా యూదులకే మాదిరా అన్యులకు కూడానా? ఆ యూదులు కాదు, అసలు అందరికీ కూడా ఆయన విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కాబట్టి అర్థమైందా? ఇప్పుడు ఆ విశ్వాసపు అడుగుజాడల్లో అందరికీ అవకాశం అనమాట. యూదుడికైనా అన్యుడికైనా అబ్రహాం విశ్వాసాన్ని బట్టి ఎలాగ దేవుడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇప్పుడు అందరూ కూడా యేసుప్రభువు నందు విశ్వాసించడం బట్టి యూదుడైనా అన్యుడైనా అబ్రహాంని బట్టి అబ్రహాం ఎలాగైతే సున్నతి పొందక ముందు దేవుడు నీతిమంతుడు అన్నాడో అలాగే ఇప్పుడు అన్ని జనులైన వాళ్ళు కూడా మాదిరి ఉంటారన్నమాట. సున్నతి పొందినప్పుడు అంటే యూదులు మాత్రమే మాదిరి అవుతాడు, యూదులకు మాత్రమే మాదిరి అవుతాడు అబ్రహాము, అవునా కాదా? సున్నతి పొందనప్పుడు అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కాబట్టి దేవుడు ఎంచాడు కాబట్టి ఇప్పుడు అందరికీ ఆయన మాదిరే, అందరికీ ఆయన విశ్వాసం మాదిరి ఉంది. చూడండి అక్కడ చదవండి. అతడు లోకానికి వారసుడగునను వాగ్దానం అబ్రహామునికైనను అతని సంతానానికైనా ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు, కానీ విశ్వాసమైన నీతి మూలంగానే కలిగింది. ఇప్పుడు అబ్రహాం దేవుడు ఎప్పుడన్నాడు అబ్రహాం ఎప్పుడన్నాడు నీతిమంతుడని? సున్నతి పొందకముందు. అబ్రహాముకి దేవుడు నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆస్వాదించానని ఎప్పుడన్నాడు దేవుడు? సున్నతి పొందకముందే, ఆదికాండం 12వ అధ్యాయంలో, అవునా కాదా? ఎప్పుడు నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలంటే నీ సంతానం అంటే యేసుక్రీస్తు వారు. అబ్రహాముని దేవుడు నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆస్వాదించారన్న మాట ఎప్పుడు అన్నాడు దేవుడు? సున్నతి పొందకముందే అన్నమాట. సున్నతి పొందకముందే అన్నాడు దేవుడు నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆస్వాదించానని. కాబట్టి ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు, కానీ విశ్వాసం మూలమైన నీతి మూలంగానే కలిగింది. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎల్ల అంటే యూదులు విశ్వాసం వ్యర్థమగును. అంటే ఒక యూదులు మాత్రమే అబ్రహాముకి వారసులు అయితే ఇక అప్పుడు విశ్వాసం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. ఇప్పుడు ఆయన అబ్రహాము యూదులు కాదు, యూదులు కాదు, అందరికీ కూడా ఆయన ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు విశ్వాసాన్ని బట్టి. అర్థమైందా? ఎప్పుడు? సున్నతి పొందక మునుపు అన్నమాట. లేకపోతే ధర్మశాస్త్ర సంబంధులైనటువంటి వాళ్ళకే ఆయన తండ్రి అవుతాడు, కానీ అందరికీ తండ్రి అవడానికి కారణం ఆయన విశ్వాసాన్ని బట్టి అన్నమాట. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన విశ్వాసం వ్యర్థమగును, వాగ్దానం నిరర్ధకమగును. వాగ్దానం అంటే ఏది? 12 అధ్యాయాలు చేశాడు కదా, నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలు ఆస్వాదించానని. ఆ వాగ్దానం ఏమైపోతుంది? నిరర్ధకమవును. కానీ ఏలైనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, అవునా? పాపం చేస్తే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేని ఎల్ల అతిక్రమం లేకపోను. ధర్మశాస్త్రం లేకపోతే ఏది పాపం కాదో తెలియపోతుంది కదా. ధర్మశాస్త్రం లేకపోయిన ఎల్ల అతిక్రమం లేకపోను. ఈ హేతు చేత ఆ వాగ్దానం ఆ యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రం కాక, అది అండర్లైన్ చేసుకోండి. ఏ వాగ్దానం? నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలు ఆస్వాదించాలనే వాగ్దానం, ఆయన విశ్వాసులకు తండ్రి అనే వాగ్దానం. అర్థమైందా? అది అందరికీ సంబంధించిన తప్ప యూదులకు మాత్రమే కాదు, అది గమనించండి. తర్వాత
అబ్రహామునకు ఉన్నట్టు విశ్వాసం గల వారికి కూడా అది అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం గల వారికి కూడా అర్థం కావాలని ఆ, కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనది ఆయనే. అది విశ్వాస మూలమైనదైన ఆయన తాను విశ్వసించిన దేవుని ఎదుట ఉమ్. అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేనివాడు ఉన్నట్టుగా పిలిచేవాడు అయినా దేవుని ఎదుట అతను మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అది అందరికీనంటే అన్యులకి యూదులు కూడా. మనందరికీ అనే మాట ఇక్కడ యూదులకి అన్యులు కూడా. ఇందును గూర్చి నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమించదనని వ్రాయబడింది. 17 అధ్యాయంలో చెప్పాడు కదా ఆయన, ఆదికాండం 17 అధ్యాయంలో నేను అనేక జనాలకు తండ్రిగా నియమించదని అన్నాడు. అనేక జనాలంటే ఎవరో యూదులేనా అన్యులు కూడానా? మరి అప్పుడు అనేక జనాలకు తండ్రిగా నియమించినప్పుడు ఇప్పుడు విశ్వాసం మాదిరి ఎవరిదే? అబ్రహాందే కదా. అది ఆ అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ఎలాగైతే నీతిమంతుడు అయ్యాడో అలాంటి విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసాన్ని బట్టి మనం కూడా యేసుక్రీస్తుని విశ్వాసాన్ని బట్టి మన యేసుక్రీస్తుని విశ్వాసాన్ని బట్టి నీతిమంతులం అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు అబ్రహాం కూడా మనకు ఏమవుతాడు అనమాట? ఆ యూదులకే కాదు తండ్రి, మనకు కూడా విశ్వాసాన్ని బట్టి తండ్రి అవుతాడు. అది అందరికీ కూడా తండ్రి అవుతాడు అనమాట. నీ సంతానం ఎలాగుండని చెప్పిన దాన్ని బట్టి తను అనేక జనాలకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి అదనమాట. నిరీక్షణకు ఆధారం అంటే ఏంటి? అప్పుడు యవన వయసులో బిడ్డలు పుడతారంటే ఏముంటుంది? నిరీక్షణ ఉంటుంది. కాబట్టి ఇంకా 70-80 సంవత్సరాలకు వచ్చేటప్పటికి పిల్లలు పుడతారంటే నిరీక్షణ ఉంటుందా? ఉండదు. మరి అబ్రహాం నిరీక్షణ లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడంట. మరి ఆ విశ్వాసం బట్టి దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. అర్థమైందా? అది బిడ్డల్లో కలుగుతారనే నిరీక్షణ లేదు ఆయనకి. అతడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఆధారం లేదు, నిరీక్షణకు ఏమి లేదు, ఆధారం లేనప్పుడే నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతడు విశ్వాసం అందు బలహీనుడు కాక రమారమి 100 వయసు కలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృత్యులమైనట్టును శారగర్భం మృత్యులమైనట్టును ఆలోచించెను, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదంట. నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆస్వాదించానని ఆయనకు 75 సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేశాడు ఆదికాండం 12 అధ్యాయంలో. అవునా? ఆ సమయంలో ఆ వాగ్దానం గురించి ఆయన ఏం చేయలేదు? సందేహించలేదు కదా. సందేహించడా? ఇప్పుడు మనం ఏమైనా నిన్ను విడివిడి 80 అన్నాం అనుకోండి, వాగ్దానం ఉందా మనకి? ఎబ్రీ 13:4-5 ఉందా లేదా? ఇశ్రాయేలుకి ఉంది, మనకు కూడా. అది కొత్త నిబంధనల వాళ్ళు కూడా ఇచ్చాడనమాట. విడువను ఎడబాయను నేను అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ఒక్కొక్కసారి చాలా భయపడిపోతాం. ఎందుకు? ఆ నిరీక్షణ మనకే ఆ నిరీక్షణ ఉంచట్లేదు. మనం కొన్ని సందర్భాల్లో నిరీక్షణ నుంచి తొలగిపోతున్నాం. అంటే దేవుడు మన పరిస్థితులను అర్థం చేసుకుని సహాయం చేస్తాడనే ఆ నిరీక్షణ మనం ఏం పోతున్నాం? కోల్పోతున్నాం. ఆయనకు అసాధ్యమైనది లేదనే విషయాన్ని మనం కోల్పోతున్నాం. అవునా కాదా? కొన్ని సందర్భాలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు మనల్ని ఏం చేస్తున్నాయి? నిరీక్షణ కోల్పోయినట్టుగా చేస్తున్నాయి. అవునా? మరి మనం అలా నిరీక్షణ కోల్పోయినట్టుగా చేస్తే మరి అబ్రహాం నిరీక్షణ లేనప్పుడే నిరీక్షణ కలిగి సందేహించలేదంటారు. దేవుని వాగ్దానానికి ఏమవ్వలేదు? సందేహించలేదు అనమాట. మేమున్నాం ఎంత వాతావరణం భయంకరంగా ఉన్నా సరే ఏదో అంటూ ఉంటారు అక్కడ, అయ్యో ఈ టైంలో బయటకు వెళ్ళకూడదని చెప్పేసి వార్తలు వస్తాయి కదా. ఆ సమయంలో మీటింగ్లు ఉంటే మానం మేము. ఆ సమయంలో మీటింగ్లు ఉంటే ఏం చేయము? మానం. ఎందుకని? పరిస్థితులను మార్చగలిగిన వాడు దేవుడు అన్నమాట. అదే విషయం. అర్థమవుతుందా? అర్థం లేదా? అంటే అలాంటి విశ్వాసం ఉంటేనే మన పని చేయగలుగుతాం అన్నమాట. లేదంటే ఏం సింపుల్గా అంటామంట. మనం ఏం చేస్తాం తెలుసా? పరిస్థితులు అనుకూలత లేనప్పుడు ఏం చేస్తామంటే భయంకరంగా వస్తుంది, బయటకు వస్తలేదంటాం. కడుపు నొప్పి వస్తే గొడుగు వేసుకుని బయటకు వస్తాం. అదే ఎవడైనా ఏదైనా హెల్ప్ చేయమని అడిగితే ఎక్కడ వస్తానికి అసలు ఖాళీ ఎడతెరిపి లేకుండా కురుస్తుందంట. అవునా? నీ అవసరం అనుకుంటే ఏం చేస్తావు? ఏదో సంచి, నీకు మామూలుగా ఈ జర్కినీ లేకపోయినా ఏదో ఒక సంచి అయినా నెత్తి మీద తగిలించుకుని ఏం చేస్తావు? పరిగెలాడతావు. అవునా కాదా? అలాగే మనం దేవుని వాగ్దానాల గురించి సందేహం కలిగి ఉండకూడదు అన్నమాట. దేవుడు తోడుగా ఉంటాడంటే తోడుగా ఉంటాడా? ఉండడా? అయితే మనకెప్పుడు ధైర్యం ఉండదంటే
మనం దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తించలేనప్పుడు మనకు ధైర్యం ఉండదు. అవునా? మనం దేవుడు చెప్పినట్టుగా ప్రవర్తించలేకపోతే మనకి ఏముండదు, ధైర్యం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఆ విషయాన్ని కూడా ఆలోచించాలి. నేను ఆయన చెప్పిన ఏం చేయట్లేదు, నేను ఏం చేయాలో చేస్తున్నాను, కాబట్టి ఇప్పుడు నాకు దేవుడు కాపలా ఉంటాడంటే నాకు అనుమానమే అనిపిస్తుంది. ఆయన చెప్పింది చేస్తేనే కదా మనకి ఆయన కాపుదల. అవునా కదా? ఆయన వాగ్దానాలన్నీ మనం నమ్మొచ్చు. నేను చెప్తూ ఉంటాను, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పేసి చాలామంది అంటారు, నేను అంటాను. కానీ ఒకరోజు వర్షం కురిసినట్టు కురుస్తుంది నాకు అని చెప్తాను. ఎందుకని? నాకు విశ్వాసం ఉంది. దేవుడు తన బిడ్డలైన వాళ్ళని ఎప్పుడు యథార్థంగా బతికే వాళ్ళని తన బిడ్డలను దేవుడు ఎక్కడ విడిచిపెట్టినట్టు ఎక్కడ గ్రంథంలో లేదు. లేనప్పుడు మరి నేను ఎందుకు కంగారు పడాలా? కానీ బాధలు ఇబ్బందులు మనకు అనుభవాన్ని కలిగిస్తాయి. అవునా కదా? అది మీకు కష్టం అంటే మీరు ఇబ్బందులు పడుకోకుండా ధనం వస్తే దాన్ని ఎలా ఖర్చు పెడతారో, ఇబ్బందులు లేకుండా వస్తే ధనం ఎలా ఖర్చు పెడతారు. ఇబ్బందులు తర్వాత మీకు ధనం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎలా ఖర్చు పెడతారు. ఇబ్బందులు లేనప్పుడు మీకు ధనం వస్తే ఎలా ఖర్చు పెడతారు చెప్పండి. ఇబ్బందులు లేనప్పుడు ఎలా ఖర్చు పెడతామంటే దానికి అడ్డు ఆపు అనేది ఉండదు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాం. ఏదా తీసుకో అది కొనే ఇది కొనే అంటాం అన్నమాట. బాధలు ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, అనుభవించాక డబ్బులు వచ్చినాయి అనుకోండి, దీనికి ఖర్చు పెట్టవచ్చో ఆలోచిస్తాం. కంగారు పడమన్నమాట. అవునా కదా? ఇబ్బందులు లేని మీరు ఏం చేస్తారు, కుర్రోళ్ళు ఏం చేస్తారు, సెలవుకి వెళ్ళిన తర్వాత డబ్బులు ఉన్నాయి మీకు ఎక్కువగా, ఇబ్బందులు ఏమీ లేవు, లేనప్పుడు ఏం చేస్తారు, అది ఎంత అవుతుందండి, ఇదంతా ఇది ఇవ్వండి అని చెప్పేసి అది తీసేస్తారు అంతే. అవునా కాదా? ఇబ్బందులు ఉన్నాయి చూస్తారు, ఇబ్బందుల్లోంచి వచ్చారు మీరు, ఏం చేస్తారు, ఇది ఇలా ఖర్చు పెట్టయితే మనం అలా ఖర్చు పెడితే రేపు ఇబ్బందులు వస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచించే ఏం చేస్తారంటే సరే ఉపయోగించుకోవడానికి ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పి ఏదో ఒకటి తీసుకెళ్తారు. లేదా నీకు నచ్చిన దాన్ని పట్టుకెళ్ళి దాకా మీరు అసలు వదలరు. అవునా కాదా? రైట్. ఇబ్బందులు ఉన్నవాళ్ళు జీవితాలు వేరు, ఇబ్బందులు లేని వాళ్ళు వచ్చే పరిస్థితులు వేరు అన్నమాట. అందుకే ధనం సంపాదించిన తర్వాత మనకు పుట్టిన పిల్లలు వాళ్ళు ధనాన్ని ఇచ్చలవిడిగా వచ్చి పెట్టేస్తారు. అదైనా కోడి పందాలు వేయచ్చు, పేకట్లు ఆడవచ్చు. అవునా కాదా? లేదా వేసులకు తగలేయచ్చు, ఎలాగైనా తగలేయచ్చు. కానీ పొద్దున్నే లేచి పనిలోకి వెళ్తాడు కానీ సాయంత్రం భోజనం లేదంటే మాత్రం రూపాయి జాతకు వచ్చి పెట్టుకుంటాడు. అవునా కాదా? బాధలు ఉంటే జాతకు వచ్చి పెడతాడు, బాధ లేకపోతే మాత్రం హెచ్చలివిడికి వచ్చి పెట్టేస్తాడు. అండి అవునా కాదా? బాధలు ఉన్న తర్వాత డబ్బులు రావడం మంచిదా, బాధలు లేనప్పుడు ముందు రావడం మంచిదా? అంటే జీతం పని చేయకుండా ముందు రావడం మంచిదా, పని చేసిన తర్వాత జీతం వచ్చడం మంచిదా? పని చేసిన తర్వాత జీతం వస్తే బాధ్యత ఉంటుంది. నేను అవునా కాదా? పని చేయకముందు జీతం వస్తే నీకు 30 రోజులకు రాకుండానే 5 రోజుల్లోనే వచ్చి పడేస్తావు. అప్పుడు 15 రోజులు ఆడనొక ఈయనొక 5, ఆడనొక 3, ఈయనొక 4 ఆడుకోవాలి. అంతేనా? కాబట్టి బాధ్యత అనేది ఉంటేనే బాగుంటాం. అర్థమైందా? అందుకని నాకు ఏ ఇబ్బందులు లేవండి అని అంటే నీకు బాధ్యత తెలియదు అన్నమాట. మీకు అర్థమైందా? అర్థమలేదా? ఒక బాధ్యత ఎదిగినంటే శ్రమలు బాధలు పడుతున్న ఒక తండ్రికి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని రమ్మంటే చాలా బాధ్యతయుతంగా ఖర్చు పెడతాడు. అవునా కదా? ఒక బాధ్యత లేనట్టు వాడికి అంటే వాడు బాధ్యతలు తినేనట్టు వాడికి 1000 రూపాయలు వెళ్ళి సరుకులు తెమ్మంటే ఫోన్ చేసి ఇంకా సరిపోలేదు ఫోన్పేలో ఇంకో 1000 పంపించి అంటాడు. అవునా కాదా? బాధ్యత లేనివాడికి బాధ్యత ఉన్నవాడికి తేడా ఉందా లేదా? కాబట్టి మనం దేవుని వాగ్దానాల గురించి సందేహించుకుంటాం. దేవుడు మనం ఎప్పుడైతే క్రైస్తవులమయ్యామో అప్పటి నుంచి మనకు దేవుని కాపుదల ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఆ ధైర్యమే ఈరోజు ఎక్కడికైనా పరిగెట్టే పరిస్థితి. ఆ ధైర్యమే ఎన్ని ఇబ్బందులున్నా సమస్యలున్నా దేవుడు మనల్ని తన నామాన్ని బట్టి తన ప్రేమను చూపించకుండా ఉండడని చెప్పేసి ధైర్యంగా మనం పని చేయగలుగుతున్నాం మేము కూడా. లేకపోతే డబ్బులు ఉంటేనే చాలామందికి ధైర్యం వస్తుంది. అవునా? ధనం ఉంటేనే కదా చాలామంది ధైర్యం. జేబులో డబ్బులు ఉండి ప్రయాణం చేస్తే ధైర్యం ఉంటుందా ఉండదా? ఏమీ లేవు, అందరం మొక్కాలంటే చూస్తా వెళ్ళాలి మనం ప్రయాణంలో. అవునా? అది ధైర్యం ఉంటే ఎవరిని చూడం, మనం శుభ్రంగా సెల్ కూర్చొని చూస్తాం.
అవునా కాదా? అదే డబ్బులు లేకపోతే అది అక్కడ దిగిన తర్వాత అక్కడ ఎవరు ఉన్నారో అని చెప్పేసి దిగాలుగా వెళ్తాం అంతే, ధైర్యంగా వెళ్తామా? కానీ ప్రభువుని బట్టి మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి అంతే. ఏమనుకోకండి, మొన్నటిదాకా ప్రజలు నువ్వే మా ధైర్యం అన్నారు చాలా, ఒక ఆయన్ని నువ్వే మా నమ్మకం అన్నారా? ఇప్పుడు ఎవరు మనుషులు మన ధైర్యం కాదు, రాజకీయ నాయకులు మన ధైర్యం. మరి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రార్థన చేయటం, మనకి కక్ష అదే పిచ్చి ఉండకూడదు. అవునా కాదా? క్రికెట్ పిచ్చి ఉన్నవాడు ఏం చేస్తాడు? తింటా కూడా చూస్తాడు. అని అవునా కాదా? క్రికెట్ పిచ్చి ఉన్నవాడు కాసేపు అది ఏదో పని చేస్తాను కూడా చూస్తాడు. అందుకనే ఎవరే ఫోన్ పడేస్తాను అంటారు, లేకపోతే పని చేయకపోతే సరిగ్గా. అవునా? అర్థమైంది? ఏమీ లేకపోతే పయనించాం. క్రికెట్ పిచ్చి ఉన్నవాడు అవసరమైతే బండి కూడా సెల్ని తగిలించేసి వస్తూ ఉంటాడు. ఆ పిచ్చి అలాంటిది, అన్ని పిచ్చిలు అలా ఉంటాయి అంతే. నేను అవునా కాదా? అది పిచ్చి అనేది ప్రమాదం. పిచ్చి ప్రమాదమే కాదా? మరే రైట్, ప్రార్థన చేయటం, నీకు అభిమానం ఉన్న వాళ్ళకి ఓటేసుకోవడం, మెదలకుండా ఉండడం. నువ్వు జెండా అటుకు తిరిగావంటే నిన్ను అరెస్ట్ చేసి లోపలాడేస్తారు. వీళ్ళు మనోడు కాదని చెప్పేసి, వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే వాళ్ళని. ఎందుకు మనకు అవసరం అంటారా? మనకు దేవుడు ఉన్నాడు, మనకి ఏ ఆపద వచ్చినా దేవుడు సహాయం చేస్తాడు. మనుషులు మన మీద మనం ఆధారం పడొద్దు అసలు. వాగ్దానాలన్నీ ఇచ్చాడు కదా ఇప్పుడు, అవునా కాదా? ఆయనకు భయం వేస్తుందంట, నీకు 15 భయం వేస్తుందంట ఆయనకు ఇప్పుడు. కానీ రానప్పుడు ఏమైంది? ధైర్యంగా పెద్ద పెద్ద కేకలే చెప్పారు వీళ్ళందరూ. ఆయననే కాదు, ఆయన్ని విమర్శన ఆయననే కాదు, అది ముందైనా ఈయనైనా ఎవరైనా మళ్ళీ రాబోయే ఎవరైనా వద్దు. మనం ఆ దురాశలను బట్టి, అంటే ఆ యొక్క వాగ్దానం, అంటే ప్రభుత్వం చెప్తుంది, కలెక్టర్ ఒక లెటర్ ఒక పాంప్లెట్ పంపిస్తాడు, అదే బోర్డు గోడల మీద అంటిస్తారు ఎలక్షన్ ముందు, రాజకీయ ప్రలోభాలకి నమ్మి ఓట్లు వేయకండి, మంచి నాయకులకి మీరు ఏం చేయండి, ఓట్లేయండి. కానీ మనుషులు దురాశపరులు, నీకు 15 అంటే 15 అంటే అప్పుడు ఏం పడేయారు? ఇప్పుడు ఏమి లేవంటది. అవునా? ఉన్నాయా? ఎందుకయ్యా మనుషులు నమ్ముతారు మీరు? అదే దేవుని నమ్మినోడు ఏమైతే మనకి ఎందుకయ్యా అని చెప్పేసి ఆయన పైన ఆయన చేసుకుంటాడు అంతే. ఆ వాగ్దానాలు ఏమీ అండవు. అద్భుతంగా వాగ్దానం చేసింది నెరవేర్చేవాడు ఎవరో? దేవుడు మాత్రమే. కానీ లోకంలో వాళ్ళు తనకున్న వాళ్ళ యొక్క అధికారం కోసం ఏం చేస్తారనమాట, ఎన్ని ప్రలోభాలైనా చెప్తూ ఉంటారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తే మాట తప్పడు. దేవుడు వాగ్దానం చేస్తే ఏం చేయడు? అదే 23లో యెహోషువ గ్రంథంలో 13-14 చెప్తాడు, ఆయన చేసిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చాడు, మాట తప్పు అన్నీ, ఏ విషయం తప్పిపోకుండా నెరవేర్చాడని అంటాడు. దేవుడు అంత గొప్పవాడు. అప్పుడు ఎవరు మన యొక్క విశ్వాసం ఎవరు? దేవుడై ఉండాలి, మనుషులైన కూడా. చనిపోతే ఏమవుద్ది నీ విశ్వాసం? అవునా కదా? దేవుని పిల్లలుగా లోక సంబంధంగా దేవుని వాక్యం బాగా చదవండి, దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది. దేవుని వాక్యం వింటూ ఉండండి, దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది. మీకు అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? ఆ లోక సంబంధాన్ని పిచ్చులు అది వాటి మీద జలకున్నాం. మనం బ్రతుకుతున్నాము, చెల్లిస్తున్నామంటే ఎవరి వల్ల? దేవుని వల్ల. ఇవాళ రోజుకి బతుకున్నామంటే ఎవరి వల్ల? దేవుని వల్ల. ఆలోచించేయండి దేవుని పిల్లలు, ఆలోచించేయండి. అధ్యాయం చదువుకుని భోజనానికి కాదు. ఆయన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. అర్థమైందా? అబ్రహాము ఏం చేశాడు? ఆయన దేవుని వాగ్దానం గురించి ఏం చేయలేదు, సందేహం. దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని, అది వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాడు. బలం ఎక్కడ పొందాడు? గొలియాత్ ఏమో శరీరాన్ని బట్టి బలం పొందాడు. అవునా? రా నేను కాకులు గెద్దలకి వేస్తాను అన్నాడు ఆయన. రాడ్ తీసుకొట్టేటప్పుడు బార్లు పడ్డాడు. అవునా? మొదటి సమయంలో 17 అధ్యాయం కదా. శరీరాన్ని బట్టి అతిసేపు పడ్డాడు అనమాట. కానీ దాన్ని బట్టి కాదు ఈయన
దేవుని యొక్క విశ్వాసాన్ని బట్టి బలం పొందాడు. అందుచేత అది అతనికి నీతిగా, అది 15 అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట, అది కారణం ఉంది. అది అందుకే నీతిగా ఎంచబడింది. అది అతను నీతిగా ఎంచబడిన అతని నిమిత్తం మాత్రం కాదు, కానీ ఎవరి నిమిత్తం? మన ప్రభుని యేసును మృతుల్లో లేపినందు విశ్వాసించిన మనకును. అది అంటే మనకు అంటే క్రైస్తవులకి అర్థమైందా? మన ప్రభుని యేసును మృతుల్లో లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును, అంటే మృతుల్లో లేపిన వాడు ఎవరు? తండ్రి అయినా దేవుడు. కాబట్టి మన ప్రభుని యేసును మృతుల్లో లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును, అంటే క్రైస్తవులైన మనకి ఎంచబడునని, అంటే నీతిమంతులుగా తీర్చబడే విధానం జరుగుతుందని, వెంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడింది. మన నిమిత్తం కూడా వ్రాయబడింది. ఆయన మన అపరాధముల నిమిత్తముగా అప్పగింపబడి, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మన అపరాధముల నిమిత్తం, మన అక్రమముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకే, అనగా మనం నిర్దోషులుగా తీర్చబడ్డానికే లేపబడ్డాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మన పాపం నిమిత్తం మరణించాడు, మనం నిర్దోషులుగా చేయబడ్డం నిమిత్తం ఆయన తిరిగి లేపబడ్డాడు. కాబట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, కానీ మన మంచి పనులు బట్టి దేవుడు మనల్ని నీతిమంతులు తీర్చలేదని విశ్వాస క్రియా నియమాన్ని బట్టి కాదు. అది అబ్రహాముని ఎలాగైతే విశ్వాసాన్ని బట్టి దేవుడు నీతిమంతులుగా ఇచ్చాడో, అలాగే మనం ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు విశ్వాసాన్ని బట్టే దేవుడు మనల్ని నీతిమంతులుగా నిర్దోషులుగా చేశాడు అని 4వ అధ్యాయంలో అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఉదాహరించాడనమాట. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చాడు పౌలు గారు. అర్థమైందా? అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చాడు ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు అనమాట. అదే విషయం. కాబట్టి అందరూ పాపములు, అంటే యూదులైనా అన్యులైనా ఆనాడు పాపం చేశారు, ఈనాడు కూడా పాపం చేస్తూ వస్తున్నారు. అందరికీ దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చే ఏర్పాటు చేశాడు. అది విశ్వాసాన్ని బట్టే తప్ప క్రియలను బట్టి కాదు అని చెప్పేసి అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనకి ఉదాహరణగా తెలియపరిచాడు అన్నమాట 4వ అధ్యాయం. అబ్రహాం దేవుడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా అన్నాడు తప్ప సున్నతిని బట్టి కానీ మంచి పనులను బట్టి కానీ మాత్రం అనలేదు. కాబట్టి ఆయన అందరికీ ఆయన విశ్వాసులైన అంటూ అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎవరు? అబ్రహాం అన్నమాట. ఆవిడ విశ్వాసాన్ని ఇప్పుడు మనల్ని కూడా ప్రభువుని యేసుక్రీస్తు విశ్వాసాన్ని బట్టి, మన ప్రభువుని యేసుని తిరిగి లేపిన వాని ఏంటంటే మన తండ్రి దేవుని విశ్వాసాన్ని బట్టి మనల్ని నీతిమంతులుగా నిర్దోషులుగా తీశాడు అన్నమాట. అది కాబట్టి ఇంకా ఎవరైనా మన ప్రభువుని యేసుక్రీస్తునందు ఇంకా ఎవరైతే లేకపోతే ఆలోచించేయండి. సమయం ఉందనుకోకండి. రేపు అనేది మనది కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది దేవుని చిత్తమైతే ఆ పని ఈ పని చేద్దామని చెప్పుకోవాలి తప్ప రేపు అనే ఆలోచనతో మన జీవన విధానాన్ని గడపకండి. కాబట్టి మన ప్రభువుని యేసుక్రీస్తునందు ఇంకా ఎవరైనా విశ్వసించకపోతే ఆలోచన చేసి విశ్వసించి బాప్తిసం పొంది మీ గత పాపాలను కడిగేసుకోండి. అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలుగా ఆ వరాన్ని, దేవుడిచ్చిన ఆ వరాన్ని, క్రీస్తు ద్వారా రక్షించబడే వరాన్ని అశ్రద్ధ చేసుకోకూడదు. రక్షించబడిన వాళ్ళు అయితే గత జీవితంలోకి వెళ్ళకండి, మళ్ళీ ప్రాచీన జీవితంలోకి వెళ్ళకండి అని చెప్పేసి తర్వాత అధ్యాయంలో చెప్తాడు. మధ్యాహ్నం దేవుని చిత్తం అయితే మళ్ళీ మనం 2 గంటలు కూడుకుని ఆలోచన చేద్దాం. ఇంతవరకైనా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ